5% పీపుల్ మాత్రమే రిచ్ గా ఉంటున్నారు. రిమైనింగ్ 95% పీపుల్ అందరూ కూడా బిలో యావరేజ్ లైఫ్ ని మాత్రమే లీడ్ చేయగలుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే కనుక మనం ఈ రోజు ఈ సెషన్ లో దానికి ఒక క్లారిటీ అనేది మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్, వై వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ఓన్లీ గెటింగ్ సక్సెస్ అండి. సో అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ ని పొందుతున్నారు. ఎందుకు అంటే గనక దానికి కూడా మనం ఈ సెషన్ ద్వారా 100% మనకు ఆన్సర్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాట్ దే వాంట్ ఇన్ దేర్ లైఫ్. సో ఇక్కడ చూస్తే కనుక ఎక్కువ మందికి ఏం అవసరం ఉంటుంది వారి యొక్క లైఫ్ లో. ఒకసారి ఈ రోజు మీరు కూడా మీ యొక్క విలువైన సమయాన్ని కూడా ఈ రోజు ఈ సెషన్ కి వెచ్చించారంటే 100% మీరు కూడా సంథింగ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అండి. సో మీ లైఫ్ లో మీరు ఏం కావాలనుకుంటున్నారు, లేదా ఏ ఏరియాలో ఇంకా బెటర్ గా ఉండాలనుకుంటున్నారు, చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఇంకా మనీ పరంగా గ్రో అవ్వాలనుకుంటున్నారా, మీ ఫ్యామిలీ రిలేషన్షిప్ లో ఇంకా బాగా గ్రో అవ్వాలనుకుంటున్నారా, వెల్త్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా, కెరీర్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఇంకా బెటర్ గా గ్రో అవ్వాలనుకుంటున్నారా కనుక చాట్ బాక్స్ లో కనుక టైప్ చేస్తే 100% మాకు అర్థమవుతుంది మీరు దేని నుంచి ఈ సెషన్ ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది. అందరూ కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మీ ఇంటరాక్షన్ అనేది ఇక్కడ మోస్ట్ ఎఫెక్టివ్ అనమాట లెర్నింగ్ కోసం. గ్రేట్ అండి రాజు గారు. మనీ అన్నారు. సో ఈ రోజు మనం ఏం పని చేయాలన్నా కానీ ఫస్ట్ మనం మనీ నీడ్ అనేది మొదట వస్తుంది. గ్రేట్ అండి. ఎక్స్పాండ్ మై బిజినెస్ అండి. నిజంగా అండి, గుప్తా గారు గ్రేట్. అందరం కూడా బిజినెస్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అలా చేస్తున్నా కానీ మనకి జీతం అనేది సరిపోదు. సో 100% మనం ఎప్పుడైతే బిజినెస్ లో మనం ఎక్స్పాండ్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మన యొక్క నీడ్స్ అనేవన్నీ కూడా ఫుల్ఫిల్ అవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మనీ అన్నారు, ఇంకొకరు బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం అన్నారు. ఇంకా అండి ఎస్, హెల్త్, వెల్త్, స్పిరిచువల్ గా ఎస్ అండి. ఆరోగ్యపరంగా, ఆదాయ పరంగా, ఆధ్యాత్మికంగా అన్ని ఏరియాలో ఈ రోజున అవి చాలా మంది దగ్గర కావాలనుకుంటున్నాం కానీ అతి తక్కువగానే వాటిని పొందుతున్నామండి. అనుకున్న విధంగా జీవించటం లేదు. సో రకరకాల సమస్యలు అనేవి రియల్ లైఫ్ లోకి రకరకాల విధంగా వస్తున్నాయి. వాటికి సొల్యూషన్ అనేది ఈ రోజున మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇలాంటి మంచి లెర్నింగ్ ద్వారా. సో మా లైఫ్ లో ఏ విధంగా అయితే బెటర్ చేంజెస్ అని వచ్చాయో 100% అవన్నీ కూడా మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సెషన్ ఎండింగ్ వరకు ఉంటే కనుక 100% మీకు కూడా ఈ క్లారిటీ అనేది వస్తుందండి. కమిట్మెంట్ అండ్ విజన్ అండి. నిజంగా గ్రేట్ అండి. ఈ రోజున మన ఇండియా కూడా 2047 విజన్ తో వెళ్తుంది, ఒక పర్పస్ తోటి వెళ్తుంది. అలానే ఇండియా అంటే ఎవరో కాదు, దాంట్లో ఉన్నటువంటి మనందరం కూడా వస్తాం. మనం కూడా ఒక పర్సనల్ విజన్, ప్రొఫెషనల్ విజన్ అనేది ఉంటే కనుక 100% ఇంకా లైఫ్ లో బెటర్ గా వెళ్తాం. ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుందండి. మన యొక్క వేస్ట్ ఆఫ్ టైం అనేది అవ్వకుండా, వేస్ట్ అయ్యే టైం కూడా మనం ఎఫెక్టివ్ గా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నిజంగా అండి గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ రెస్పాన్సెస్. సో మీ ఇలాంటి లెర్నింగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి నేను ఈ రోజున ప్రజెంటేషన్ చేయడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. సో ప్రతిదీ కూడా మీరు కొంచెం ఫోకస్డ్ గా కనుక పెడితే 100% మంచి రిజల్ట్ తీసుకోవచ్చండి ఈ ఒక్క సెషన్ ద్వారా. గ్రేట్ అండి. పర్సనల్ గ్రోత్ రవి గారు సూపర్ అండి. సో మనము ఈ రోజున చూస్తే చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఎంతో గ్రో అవుతూ ఉంటారు, లైఫ్ ఎంతో ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటా ఉంటారు. సో ప్రకృతి నుంచి, ఫ్రెండ్స్ నుంచి, టీచర్స్ నుంచి ఎంతో నాలెడ్జ్ పెంచుకుని గ్రో అవుతుంటారు. బట్ మనం కూడా గ్రో అయితే గనక మన గ్రోత్ అనేది మనకి బెనిఫిట్ అవుతుంది, మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కూడా 100% గ్రో అవుతుంది. అలా పర్సనల్ గ్రోత్ అనేది వచ్చిందంటే మీ ఫ్యామిలీ కూడా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయగలుగుతుందండి. గ్రేట్ అండి, సూపర్. ఎస్ అండి, మై సెల్ఫ్ ఐఎమ్ పెద్దిరాజు, ఎంఎస్ బిఎడ్ క్వాలిఫికేషన్ అండి. సో ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ నీట్ ఐఐటి ఫ్యాకల్టీ ఇన్ తమిళనాడు. ఫ్రమ్ పాస్ట్ 8 years ఐఎమ్ స్టేయింగ్ ఇన్ తమిళనాడు. సో ఐఎమ్ ఆల్సో ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండి. సో అండ్ ఆల్సో సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండి. సో ప్రతి మనిషి కూడా ఈ రోజున డబ్బు సంపాదిస్తున్నారు, సంపాదించడంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ ఇబ్బందులు పడుతూ సంపాదించినా గానీ తర్వాత దాన్ని దాచుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నారండి. అంటే ఇదంతా కూడా బయట ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో ఇటువంటి ప్రాబ్లమ్స్ తెలుస్తున్నారు. కారణం ఏంటంటే కనుక
ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండి. ఈ రోజున ఎవరి దగ్గర కూడా ప్రొఫెషనల్ డిగ్రీస్ ఉంటున్నాయి కానీ సరైనటువంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ కానీ, సో మనకు ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఏ విధంగా మనము దాని నుంచి బెటర్ గా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలనేటువంటి సొల్యూషన్ అనేది ఈ రోజున రావడం లేదండి. సో దాని మీద నేను ఫోకస్ చేశాను, అక్కడ రిజల్ట్ తీసుకోవడం జరిగింది. నేను ఒక్కరినే రిజల్ట్ తీసుకోవడం కాదు, నాలాగే ఎంతో మందికి అటువంటి రిజల్ట్స్ కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా నా సపోర్ట్, నా గైడెన్స్, నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ ని మేము డిజైన్ చేయడం జరిగిందండి. సో నాతో పాటు మా కో ట్రైనర్ అండి రాజేష్ బాబు గారు, బిఎస్సి కంప్యూటర్స్. ఈ ఆల్సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ యాజ్ ఎ సీనియర్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఇన్ ఫార్మా కంపెనీ. ప్రజెంట్ ఈ స్టేయింగ్ ఇన్ విజయవాడ అండి. సార్ great earners in my profession, and also we are doing the services through this platform to transform many people life. And okay, thank you for joining for this wonderful session for one and all. So here, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజున లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకుండా ఏదో చూద్దాము నేర్చుకుందాం అని వచ్చారు. బట్ ఏదైనా కానీ ఒకసారి కొంచెం దీని గురించి మనం తెలుసుకోబోయే ముందుగా అసలు పర్పస్ మనం ఎందుకు నేర్చుకోవాలి, ఈ రోజు ఇంత 1 hour టైం స్పెండ్ చేస్తున్నాం అంటే ఏమిటి అని కనుక ఒకసారి చూస్తే కనుక దాని యొక్క బెనిఫిట్, దాన్ని కంప్లీట్ గా ఎవరు యూజ్ చేస్తారు, వాళ్ళ యొక్క లైఫ్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయింది అనేటువంటి నాలెడ్జ్ ని మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు గాడ్ ఆఫ్ క్రికెట్ అండి. సో గాడ్ ఆఫ్ క్రికెట్ అని ఎవరిని అంటామండి? చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. మన గాడ్ ఆఫ్ క్రికెట్ అని పేరు చెప్పగానే ఎవరి పేరు గుర్తుకొస్తుంది మీ అందరికీ కూడా? చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చెప్పబోయేది మీరు రిసీవ్ చేసుకుంటుంది కనుక పోయిన సైడ్ అయితే ఎక్సలెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. గ్రేట్ లక్ష్మణ్ గారు, సచిన్ టెండూల్కర్ అన్నారు. గ్రేట్ రాజు గారు, సచిన్ అన్నారు. సూపర్ అండి. గుప్తా గారు, సచిన్ టెండూల్కర్ అన్నారు. గ్రేట్ అండి, గ్రేట్, ఎక్సలెంట్. సో 100% అండి. సో ఈ రోజున ఒక ప్రపంచానికి ఆయన దేవుడిగా మనం భావిస్తున్నామంటే సో ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్ అండి. ఆయన ఏదో సాదాసీదాగా అయినటువంటి వ్యక్తి కాదు. అతి తక్కువ సమయంలోనే 16 ఏళ్ళకి అంటే 10th క్లాస్ కంప్లీట్ అయిన చాలా చిన్న ఏజ్ లోనే ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి రావడం జరిగింది. మరి గ్రేట్ అండి రవి గారు, సచిన్ గారు, గ్రేట్, సూపర్ అండి. మరి అలాంటి క్రికెట్ కి వచ్చిన తర్వాత అంతా హ్యాపీగా నడిచిపోయిందంటే లేదండి. లాట్ ఆఫ్ ప్రాక్టీసెస్ తో పాటు డిఫరెంట్ టూర్స్ కి వెళ్ళినప్పుడు ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేదంటే కనుక బ్యాక్ పెయిన్స్ కానీ, ఆయన యొక్క హైట్ ఛాలెంజెస్ ఫేస్ చేయడం కానీ, లేదంటే కనుక ఆపోజిట్ టీం నుంచి వాళ్ళు చేసేటువంటి స్లెడ్జింగ్ కానీ, ఇవన్నీ కూడా ఎదుర్కొన్నారు. అలాంటి ఛాలెంజెస్ ఉన్నా కానీ ఆయన యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ని బలంగా నమ్మి బలమైనటువంటి సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. చాలా సుదీర్ఘ కాలం క్రికెట్ లో ఏకఛత్రాధిపత్యంగా ఉండగలిగారు. ఒక బ్రాండ్, క్రికెట్ కే బ్రాండ్ అంబాసిడర్ అయ్యారంటే కనుక బికాస్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. నెక్స్ట్ మనం చూస్తే కనుక సూపర్ స్టార్ అండి. సూపర్ స్టార్ అంటే కనుక 100% మనకు పేరు గుర్తుకొచ్చేది నేనున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలోని రజనీకాంత్ గారు. ఒక బస్ కండక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక సూపర్ స్టార్ అవడం అంటే ఇది మామూలు విషయం అయితే కాదండి. సో ఆయన కూడా అటువంటి సమయంలోనే ఎటువంటి ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేని టైంలోనే 100% వాళ్ళు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వాడుకుని ఒక బలమైన సంకల్పంతో వాళ్ళ యొక్క ఫ్యూచర్ ని వాళ్ళు డిజైన్ చేసుకుని 100% వాళ్ళ యొక్క లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగలిగారు. దానివల్ల బెనిఫిట్ ఏంటండి? ఆయన బెనిఫిట్ అయ్యాడు, తద్వారా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ రోజున ఇంకా నెక్స్ట్ పొజిషన్ లో ఉన్నారండి. మనం చూసేటువంటి సినిమాలు ఒక ఎత్తు అయితే వాళ్ళ యొక్క రియల్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఈ పాయింట్ అనమాట అండి. ఈ రోజున మనం ఈ రోజు ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏ విధంగా రిజల్ట్ పొందాలి, ఆ రిజల్ట్ పొందిన తర్వాత దాని బెనిఫిషియర్స్ ఎవరు? వీఆర్ ద బెనిఫిషియర్స్, డైరెక్ట్ బెనిఫిట్స్, అండ్ ఆఫ్ దట్ అవర్ చిల్డ్రన్స్ ఆర్ ద నెక్స్ట్ బెనిఫిషియర్స్ అండి. సో అలానే నెక్స్ట్ మెగాస్టార్ ని కూడా మీరు చూసుకోవచ్చు. ఆయన ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఉండి కూడా ఎటువంటి ఆపర్చునిటీస్ లేని టైంలో చాలా శూన్యంగా ఉన్నటువంటి ఇండస్ట్రీలోకి ఒక స్టార్ గా వచ్చారు. చాలా కష్టపడి పైకి వచ్చారు, స్వయం కృషితో పైకి వచ్చారు. సో ఇది కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ ఎక్కడా కూడా ఆగిపోకుండా
ఆయన ప్రతి వీడియోలోనూ కూడా చెప్తారండి. గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ వదిలిపెట్టకుండా ముందుకు సాగాడు. కొన్ని ఆ ఎంతో మందికి ఆయన ఈ రోజు ఆదర్శంగా నిలిచాడు. తద్వారా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకోగలిగారు. వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో ఈ రోజు ఉన్నారంటే బికాస్ ఆఫ్ ద డెసిషన్ ఆఫ్ దేర్ ఫాదర్ అండి. సో ఆయన ఒక రిస్క్ తీసుకున్నాడు. ఒక జాబ్కి వెళ్ళి హ్యాపీగా జాబ్ చేసుకోలేదండి. కానిస్టేబుల్ కొడుకు కదా, ఇంకో గవర్నమెంట్ జాబ్ ఇంకో ప్రైవేట్ జాబ్ చేసుకోలేదండి. సో అది కాకుండా ఒక రిస్క్ తీసుకుని ఒక ఇండస్ట్రీలో కొత్త వాటిలోకి వచ్చి సక్సెస్ కాగలిగాడు. కంటిన్యూస్ ఎఫర్ట్స్ తోటి లాంగ్ టర్మ్ ఉన్నాడండి. దే దెన్ దేర్ ఫ్యామిలీ గెట్ బెనిఫిటెడ్, దేర్ చిల్డ్రన్స్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్. ఓకే అండి. సో నెక్స్ట్ చూస్తే గనక మనం ఒక బిజినెస్ పరంగా చూసుకుంటే గనక ఈ రోజున ప్రపంచంలోనే నెంబర్ 1 కంటే కూడా మన ఇండియాలో నెంబర్ 1 కంపెనీ, ప్రపంచంలో కూడా విస్తరించినటువంటి కంపెనీ. ఆల్మోస్ట్ మన అందరికీ తెలుసండి, పెట్రోల్ బంక్ లో పనిచేసేటువంటి అతి సాధారణమైన వ్యక్తి గొప్ప కళ కన్నాడు. కళలను కనడంతో పాటు దాని మీదే డిపెండ్ అయ్యి దాన్ని మేనిఫెస్టేషన్ చేసుకోవడం ద్వారా ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారండి. ఆయనే ధీరుభాయ్ అంబానీ గారండి. సో మరి అలాంటి ధీరుభాయ్ అంబానీ ఆయనతో ఆకోకుండా వాళ్ళ యొక్క వచ్చినటువంటి నెక్స్ట్ జనరేషన్ ముఖేష్ అంబానీ గారు, ఎస్, అండ్ ఆల్సో వారి తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఈ రోజున ఒక పెద్ద ఇండస్ట్రీకి ఓనర్స్ అయ్యారంటే కనుక ఆయన తీసుకున్నటువంటి ఉక్కు సంకల్పం అనేది చెప్పొచ్చు. ఈ రోజున మనము ఇలాంటి నేర్చుకోవడానికి ఎందుకు అవసరం అంటే వీళ్ళందరి నుంచి కూడా మనము ఒక ఆ సీక్రెట్, వాళ్ళ యొక్క సక్సెస్ వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ అనేది ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అర్థం చేసుకున్నప్పుడు ఆ సీక్రెట్ మనకు తెలిసింది అనుకోండి, 100% మనం ఎటువంటి ఆపర్చునిటీస్ కనుక మనం తీసుకున్నా గానీ 100% మనం కూడా ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేస్తూ దాంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తూ మనం అనుభవం ద్వారా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని మనం కూడా తీసుకోవచ్చండి. పేషెన్స్ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది, కమిట్మెంట్ ఉంది వీళ్ళందరిలో. అలాంటిది మనం కూడా తీసుకుని మనం చేసుకుంటూ ఉంటే కనుక 100% మనం కూడా రియల్ లైఫ్ లో సక్సెస్ కావచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నాను. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఐ గాట్ మీ అంటే గనక 100% సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయిందండి. నేను కూడా ఒక చిన్న పూర్ ఫ్యామిలీలో పుట్టడం జరిగింది. అది తప్పు కాదు. ఒక నార్మల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం జరిగింది. అది కూడా తప్పు కాదు. సో అంతటితోటి ఆగిపోకుండా నెక్స్ట్ లెవెల్ చదువుకున్నాను. చదువుతో పాటు జాబ్ వచ్చింది. అది పెద్ద సక్సెస్ కాదు. కానీ ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవడం ద్వారా, ఎందుకంటే నాకు కూడా దెబ్బలు తగిలినాయండి. కోవిడ్ వచ్చినప్పుడు టైంలో శాలరీస్ అన్ని ఆగిపోయినాయి. బట్ ఖర్చులు ఏవి మాత్రం ఆగలేదు. సో ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీని పోషించాలంటే 100% మా మనీ కావాలన్నారు. అలానే ఆ టైంలో డబ్బు అవసరమైంది. మరి ఏం చెయ్యాలి? జీతం లేదు. అలాంటి టైంలో నేను లెర్నింగ్ మీద ఫోకస్ చేశాను. ఈ రోజున మంచి ఎర్నింగ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే అండి. లాస్ట్ 5 years నుంచి కూడా ఈ ట్రైనింగ్ ఫీల్డ్ లో ఉన్నాము. ఎక్సలెంట్ లెర్నింగ్ తో పాటు ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి, బెనిఫిట్ చేయాలి. మన ద్వారా చాలా మంది సక్సెస్ తీసుకోవాలనేటువంటి బలమైనటువంటి సంకల్పంతో ఈ రోజున మేమిద్దరం కూడా ఈ ప్లాట్ఫామ్ డిజైన్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ మై విజన్ అండి. సో దాంతో పాటు నా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే కనుక ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేను నేర్చుకున్నాను. దాంతో పాటుగా నా యొక్క జాబ్ చేంజ్ అవడం కోసం నేను ఇంప్లిమెంటేషన్ చేశానండి. ఆల్మోస్ట్ 3 జాబ్లు అటెండ్ అయ్యానండి. సో ఆ 3 జాబ్లు కూడా నేను అనుకున్న శాలరీ అనేది పొందానండి. జనరల్ గా మనం శాలరీ సపోజ్ 2 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తే 1.5 1.6 వస్తుంది. బట్ అలా కాకుండా నేను అనుకున్న శాలరీ రావడం, సో బాస్ కూడా హ్యాపీ ఫీల్ అవడం, అలాంటి జాబ్ కనుక నేను పొందానంటే 100% నా యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ నేను మార్చుకుని దాన్ని కంప్లీట్ గా అట్రాక్ట్ చేయడం జరిగిందండి. సో దాని ద్వారా నేను హ్యాపీగా 3 జాబ్స్ లో కూడా సక్సెస్ కావడం జరిగింది. అలానే జాబ్ లోనే కాదండి, మీరు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలనుకున్నా, కెరీర్ పరంగా, రిలేషన్షిప్స్ పరంగా, ఏ ఏరియాలో మీరు గ్రో అవ్వాలనుకున్నా గానీ 100% అక్కడ గ్రో అవడానికి కావాల్సినటువంటి సీక్రెట్స్, టూల్స్, టెక్నిక్స్ అన్ని కూడా ఇక్కడ మేము కంప్లీట్ గా రివీల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే అండి. సో నా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మీకు చెప్పడం జరిగింది. అంతేకాదండి, ట్రాన్స్ఫర్మేషన్ కాదండి, ఈ రోజు కూడా నేను లా ఆఫ్ అట్రాక్షన్ వాడుకున్నానండి. సో యాక్చువల్ గా నేను ఈ రోజు స్టడీ అవర్కి వెళ్ళొచ్చాను 9 to 11 అండి. సో మా ఫాదర్ ని ట్రైన్ ఎక్కించాలి. సో చూస్తే గనక లేట్ అయిపోతుంది. సో 11:30 అయింది. సరిగ్గా కరెక్ట్ గా ఒక 2 minutes లా ఆఫ్ అట్రాక్షన్ యూటిలైజ్ చేసుకున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉన్న ఎఫర్మేషన్ చెప్పానండి. చెప్పగానే ప్రయాణం మొదలు పెట్టాను.
మొదలుపెట్టి బస్ స్టాండ్ కి వెళ్ళగానే విత్ ఇన్ 1 minute లో బస్ ఆల్రెడీ వచ్చి ఉందండి. ఇమీడియట్ గా బస్ ఆపి బస్ ఎక్కేయడం జరిగింది. బస్ ఎక్కిన తర్వాత ఇంకొక బస్ స్టాప్ లో దిగడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి మళ్ళీ ఒక 15 minutes ఆటోమేటిక్ అక్కడ ఆన్ ది వేలో బస్సు ఆటోమేటిక్ విత్ ఇన్ 5 minutes లోపే బస్సు రెడీగా వచ్చిందండి. ఆ బస్సు ఎక్కగానే జస్ట్ స్టేషన్ కి వెళ్ళి ప్లాట్ఫామ్ కి వెళ్ళిన 5 minutes లో ట్రైన్ అనేది రావడం జరిగింది. ట్రైన్ కూడా లేట్ రాలేదు. 5 minutes బిఫోర్ వచ్చేసిందండి. సో అంటే ఇక్కడ ఎక్కడ గానీ కొంచెం లేట్ అయినా గానీ ఈ రోజున ఆల్మోస్ట్ ఆ ట్రైన్ జర్నీ అనేది క్యాన్సిల్ అయిపోయేది. తర్వాత చాలా సఫర్ అయ్యేవాళ్ళమండి. సో అంటే ఆ కాన్ఫిడెంట్ గాని, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కి ఎప్పుడైనా వెళ్తున్నామో ఆటోమేటిక్‌గా అదే జరుగుతున్నాయండి. ఇప్పుడేందంటే నాకు ఒక ధైర్యం అనేది వచ్చేసిందండి. సో ఎప్పుడైతే మనకి ఛాలెంజెస్ వస్తున్నాయో, మనము గనక మెంటల్లీ గనక స్ట్రాంగ్‌గా ఉంటే, కాన్ఫిడెంట్‌గా ఉంటే 100% 90% అబోవ్ మనము దాన్ని సక్సెస్‌ఫుల్‌గా ఫేస్ చేయొచ్చనమాటండి. ఓకే. అర్థమైంది కదండీ! సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ఫాస్ట్ ఎవరైతే ఏ విధంగా సక్సెస్ అయ్యారో దాని నుంచి మనం ఎక్స్‌ట్రా మనం నాలెడ్జ్‌ని తీసుకొని మన రియల్ లైఫ్‌లో మనకి ఎక్కడైతే కావాలో అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాలండి. మరి ఆ నాలెడ్జ్ కూడా మనం దీని గురించి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో అందరికి కూడా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా డ్రీమ్స్ ఉంటాయండి. సో ఆ డ్రీమ్స్ ని మేనిఫెస్టింగ్ చేసుకోవడం అని ఎలాగనేది మేము ఇక్కడ నేర్చుకుంటామండి. అంటే మనం ఏవైతే కలలు కంటామో, కోరికలు మనకు ఉంటాయో వాటిని సిద్ధింపు చేసుకునేలాగా చేసుకోవడానికి 100% మన యొక్క హార్డ్ వర్కే కాదండి. ఈ రోజున హార్డ్ వర్క్ ఒకటే కావాలంటే ప్రతి రైతు కూడా ఈ రోజున బిలియనీర్ కావాలి. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసేది వాళ్ళే అండి. ప్రతి మనకి చూస్తే సిమెంట్ పనులు బోల్డ్ చేస్తూ ఉంటారు. తాపీ మేస్త్రులందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. రిస్క్ చేస్తుంటారు. మరి అందరూ సక్సెస్ కావట్లేదు. వాళ్ళకి కొంత ఆదాయం మాత్రమే వస్తుందండి. సో ఆ టూల్స్ తో పాటు మనకి కావాల్సిన నాలెడ్జ్, సీక్రెట్ ఇవన్నీ కూడా మనం తెలిసినప్పుడు ఏమవుతుందంటే గనక 100% మనం అనుకున్నటువంటి గోల్స్, డ్రీమ్స్ ని కూడా మనం అచీవ్ చేస్తామండి. మాస్టర్ ద సీక్రెట్ ఆఫ్ మేనిఫెస్టింగ్ త్రూ ద లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ పవర్ఫుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అండి. మేనిఫెస్ట్ ఆల్ యువర్ గోల్స్ అండ్ డిజైర్స్ అండ్ డ్రీమ్స్ అండి. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉండేటువంటి టూల్స్, టెక్నిక్ ని గనక మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో 100% నాలాగే మీరు కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. పాజిటివ్ రిజల్ట్ తీసుకోగలుగుతారండి. ఓకే అండి. సో నెక్స్ట్ అండి, నాట్ ఓన్లీ గోల్స్ అండ్ డ్రీమ్స్ అండి. సో అందరికి కూడా ఈ రోజున చూస్తే గనక రిలేషన్‌షిప్స్ అనేవి చాలా వీక్‌గా ఉంటున్నాయండి. మనకుండేటువంటి మానవ సంబంధాలన్నీ కూడా ఈ రోజున మనీ రిలేషన్స్ అయిపోతున్నాయండి. సో ఎందుకంటే గనక డబ్బు ఉన్నప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. డబ్బు లేదంటే గనక అక్కడ రిలేషన్స్ అనేవి బ్రేక్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. సో మరి అలాంటి రిలేషన్‌షిప్స్ ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలంటే గనక 100% దాన్ని వేరే వాళ్ళు ఎవరు చేయరు. ఏ డాక్టరు చేయడు. ఏ లాయరు చేయడండి. అలాంటి వాళ్ళు కూడా చేయలేని వాటిని ఈ రోజున మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా 100% మనం వాటి నుంచి మనం రిలీఫ్ పొందవచ్చు. వాటి నుంచి ఇంకా మనం బెటర్‌గా రిజల్ట్ తీసుకోవచ్చండి. మేనిఫెస్ట్ హ్యాపీ అండ్ మ్యాజికల్ రిలేషన్‌షిప్స్ ఆర్ హీల్ ఎగ్జిస్టింగ్ రిలేషన్‌షిప్స్ టు న్యూ లెవెల్ ఆఫ్ లవ్ అండ్ జాయ్ అండ్ కోఆపరేషన్ విత్ ద లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మ్యాజిక్ ఆఫ్ ద గ్రాటిట్యూడ్ అండి. సో ఈ రోజున ఒక చిన్ని చాలా ప్రతి ఎవరికి కూడా కష్టం కాదండి. ఒక 10 నిమిషాల నుంచి ఒక హాఫ్ అన్ అవర్ గనుక మనం వాటి మీద టైమ్ స్పెండ్ చేస్తే మన లైఫ్ అనేది ప్రతిరోజు కూడా హ్యాపీగా ఉంటదండి. అలాంటి హ్యాపీ ఎన్విరాన్మెంట్ మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చో దానికి కంప్లీట్ గా కూడా ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది డిజైన్ చేయబడింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ అండ్ ప్రాస్పెరిటీ. అందరూ కూడా ఈ రోజు ఏం కావాలంటే గనక మనీ అని అన్నారండి. ప్రతిది మనీయే అన్నిటికి మూల కారణం అండి. సో అది లేకపోతే ఈ రోజున మనిషికి విలువ లేదు. మనం ఫ్యామిలీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. మరి అలాంటి మనీని ఈ రోజున విశ్వంలో అనంతంగా ఉందండి. అనంతమైనటువంటి సంపదని విశ్వంలో దేవుడు సృష్టించాడండి. అలాంటి సృష్టించినటువంటి ధనం అనేది కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది. మిగిలిన అందరి దగ్గర కూడా చాలా కొరతగా ఉంటుందండి. కొంచెం మాత్రమే ఉంటుంది. మరి అలా ఉండడానికి కారణం ఎవరంటే గనుక 100% మనమే. మరి మనం కూడా మన యొక్క ఆర్థిక సంపదని పెంచుకోవాలంటే మనం ఏ విధంగా మారాలి? తద్వారా మనం ఏ విధంగా మనీని అట్రాక్ట్ చేయగలుగుతామో 100% మనం ఇక్కడ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అట్రాక్ట్ మనీ, వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ యూ డిజైర్ అండ్ డిజర్వ్ టు ద స్పిరిచువల్ లాస్ ఆఫ్ మనీ అండ్ అబాండ్. ఇక్కడ కూడా ఫాలో ద మనీ రిచువల్స్ అండ్ రిమూవ్ యువర్ మోర్ బ్లాకేజెస్ అండ్ క్రియేట్ మనీ మ్యాగ్నెటిజం. సో చూస్తే గనక మనం ఏదో ఒక ఏరియాలో సక్సెస్ కాలేకపోతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే అక్కడ ఒక మెంటల్ బ్లాకేజెస్ అనేవి ఉంటాయండి.
సో మనీ బ్లాకేజెస్ కూడా ఉంటాయి. వాటిని ఎప్పుడైతే కనుక మనం రిమూవ్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి అక్కడ సక్సెస్ తీసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది మనకి ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని కూడా మనం చాలా క్లియర్ గా డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూస్తే కనుక అందరికీ మెయిన్ ఇంపార్టెంట్ అయిందండి కెరీర్, బిజినెస్ అండి ఈ రోజునండి. సో ఆ కెరీర్ ని బిజినెస్ లో కూడా మనం ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము, ఎంత రిజల్ట్ తీసుకుంటున్నాము, మన కష్టార్జితానికి తగినంతగా ఆదాయం వస్తుందా లేదంటే కనుక ఈ రోజున 30 రోజుల కష్టార్జితం ఒక వారంలో 10 రోజుల్లో ఖర్చు అయిపోతుందంటే గనక మనకి అక్కడ ప్లానింగ్ ఉండట్లేదు. మనం ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేయడం లేదు. అక్కడ 20% వర్క్ తో 80% రిజల్ట్ ఏ విధంగా తీసుకోవాలో మనకు తెలియడం లేదు. సో అలా తెలియకపోవడం వల్ల మన కెరియర్ లో, బిజినెస్ లో కూడా మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ సాధించలేకపోతున్నాం ఫ్రెండ్స్. మరి ఇటువంటి ట్రైనింగ్ ద్వారా 100% మీకు ఒక కంప్లీట్ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అచీవ్ 360 degrees ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ కెరియర్ అండ్ బిజినెస్ అండ్ హెల్త్, రిలేషన్షిప్ అండ్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ విత్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ అండి. సో ఈ రోజున మనం ఈ ఒక బైక్ రిపేర్ అయితే గనక వెళ్ళి ఆ బైక్ లో ఉన్నటువంటి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, దాన్ని కంప్లీట్ గా పోతే రీప్లేస్ చేస్తారు, పాడైపోతే మళ్ళీ దాన్ని రిపేర్ చేస్తారు. అంటే మనం ఇక్కడ మన బ్రెయిన్ కూడా మన ఈ రోజున మనిషి యొక్క సంపత్తికి కారణం సంపదకి కారణం మన యొక్క మేధో సంపత్తి అండి. ఇది గనక స్ట్రాంగ్ గా ఉంటే మనల్ని ఎవరు కూడా ఓడించలేరు. మనం ఎటువంటి ఆటంకాలు వచ్చినా గాడి కూడా మనం డిమోటివేట్ అయిపోయి డిప్రెషన్ లోకి పోలేం ఫ్రెండ్స్. అది మన యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ ని కూడా మనం ఇక్కడ స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ స్లైడ్ కూడా మీకు ఆల్మోస్ట్ సో మెడిటేషన్ అండ్ పీస్ అండి. ఈ రోజున ఎంతో మంది కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరికి కూడా ప్రశాంతత అనేది ఉండట్లేదండి. సో టెన్షన్ గా ఉంటుందండి. ఈ రోజు నిజంగా ఆ ఒక్క 5 minutes కనుక లేట్ అయితే ఈ రోజంతా ఇంకా టెన్షన్ నాకు కూడా కంటిన్యూ అయ్యేది. బట్ నేను మాత్రం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వాడుకున్నాను, హ్యాపీగా నా యొక్క జర్నీని కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో అలానే మనకి అందరికీ కూడా ప్రశాంతత కావాలండి. స్టార్ట్ లివింగ్ అండ్ ఎమోషనల్లీ ఫ్రీ. అంటే చిన్న చిన్న వాటికి బాగా ఎమోషనల్ అవుతూ కోపం తెచ్చుకుంటూ మనం చిరాకు పడుతూ ఉంటాం. దాని వల్ల ఏమవుతుందంటే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా దాన్ని నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అలాగే మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా, పాజిటివ్ గా, పీస్ఫుల్ లైఫ్ లో మనం ఉంటామో కల్టివేట్ మెంటల్ వెల్నెస్ అండి, మానసిక ప్రశాంతత అండి. బై డిజాల్వింగ్ ద నెగిటివిటీ. ఇక్కడ ఏం చెప్తున్నానండి, మనకు ఉండేటువంటి నెగిటివ్ అంతా కూడా డిజాల్వ్ చేసేయాలండి, తగ్గించుకోవాలండి. పెయిన్ వస్తూ ఉంటది చాలా ప్రాబ్లమ్స్ వల్ల. నెల 1st తారీఖు వచ్చిందంటే ఎన్ని రకాల మనం ఆర్థిక లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. బట్ దానికి తగ్గటువంటి సంపద మన దగ్గర ఉండకపోవచ్చండి. అలాంటి రకరకాల స్ట్రెస్ జాబ్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా నెగిటివ్స్ ఎప్పుడైతే మనం కంప్లీట్ గా మన మైండ్ లో తీసేయగలుగుతామో మన యొక్క మైండ్ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే ఎఫెక్టివ్ వర్క్ అనేది వస్తుందో 100% బెటర్ రిజల్ట్ అనేది మనం తీసుకోగలుగుతాం ఫ్రెండ్స్. అన్నిటికీ కూడా ఇక్కడ మంచి ఎక్సలెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో లెర్న్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ లా ఇన్ దట్ యూనివర్స్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ ని ఒకప్పుడు సెలబ్రిటీస్, బిలియనీర్స్, మిలియనీర్స్ అండ్ కంపెనీ సిఇఓస్ అండ్ పొలిటీషియన్స్, హై లెవెల్ పీపుల్ మాత్రమే నేర్చుకునేవారు. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా డెవలప్ అవడం ద్వారా అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా చాలా తక్కువ కాస్ట్ తోటి చాలా ఈజీ వేలో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా రిజల్ట్ తీసుకోవడం అనేది ఈజీ అయిపోయింది ఫ్రెండ్స్. అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ ద సీక్రెట్, దిస్ లా దట్ గవర్న్స్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యు ఎక్స్పీరియన్స్. ఈ రోజున మీ జీవితంలోకి వస్తున్నది అన్ని కూడా, మీరు అనుభవిస్తున్న అన్ని కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఆల్రెడీ మనకి అక్కడ రాయబడింది, దాంట్లో చెప్పబడిందండి. అంటే మనం ఈ రోజున ఉన్న ప్రతి దానికి కూడా సొల్యూషన్ ఉందండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా దేర్ ఈస్ అ సొల్యూషన్ అండి, 100% సొల్యూషన్. బట్ ఆర్ వి రెడీ టు టేక్ ద సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లమ్స్, ఆర్ వీఆర్ థింకింగ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ మోర్ బిగ్గర్. ఎలా చూస్తున్నామండి, మనం భూతద్దంలో పెట్టి చూస్తున్నామా, దాని నుంచి ఇంకా ఇంటూని అట్రాక్ట్ చేస్తున్నామా? దాంట్లో ఉన్న స్మాల్ సొల్యూషన్ ని కనుక తీసుకుంటే 100% ఆ ప్రాబ్లం నుంచి హెల్త్ పరంగా కానీ, వెల్త్ పరంగా కానీ, మనీ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ 100% మనం నెక్స్ట్ లెవెల్ కి మనం మూవ్ అవడానికి, వాటి నుంచి బయటపడి
100% ఇక్కడ మనకి సొల్యూషన్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్, వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ అని దాని గురించి కంప్లీట్ గా ఇన్ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా వన్ మోర్ కో ట్రైనర్ మిస్టర్ రాజేష్ బాబు గారు ఈజ్ ఈజ్ రెడీ టు గివ్ హిస్ ప్రెజెంటేషన్ అండి. సో ఐఎమ్ వెల్కమ్ రాజేష్ బాబు గారు. ప్లీజ్ వెల్కమ్ టు ద వండర్ఫుల్ డిజిటల్ డయాస్ టు కంటిన్యూ దిస్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you so much, sir. Thank you, Pedraj sir. Hello, happy evening, wonderful participants. Thank you so much. ఈ రోజు మీరు ద లా ఆఫ్ అట్రాక్షన్ ని మీకు తెలియకుండానే అప్లై చేశారండి. సార్ ఎలా సార్ ఇలా చెప్పగలుగుతున్నారంటే, ఎస్, ఈ లింక్ చాలా మందికి వెళ్ళింది, బట్ ఓన్లీ యూ పీపుల్ హ్యావ్ జాయిన్ దిస్ వండర్ఫుల్ సెషన్ విచ్ ఇస్ ద ట్రాన్స్ఫార్మింగ్ యువర్ లైఫ్. ఎస్, అంటే ఇటువంటి జూమ్ లింక్ ఎంతో మందికి వెళ్ళినప్పటికి కూడా మీరు టైం కేటాయించి, ఎస్ 1 hour ఏం జరుగుతుందో చూద్దాం, ఏం నేర్చుకోవచ్చు అనే విషయాలు నేర్చుకోవడానికి మీరు ఈ జూమ్ సెషన్ లోకి రావడమే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక భాగం. మీరు నమ్మిన నమ్మకమైన లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పెదిరాజ్ సార్ వండర్ఫుల్ గా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉండే ఇంపార్టెంట్ థింగ్స్. ఎస్, లైఫ్ లో మనం చాలా మందిని చూస్తుంటాం, మనకి మనంగానే చాలా గ్రో అవ్వాలనుకుంటాం, కానీ ఏవో హర్డిల్స్ వస్తూనే ఉంటాయి. సార్ వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఏంటి అనేది ఈ అన్ని సైంటిఫిక్ వేలో మీరు నేర్చుకొని వండర్ఫుల్ గా మీరు అప్లై చేస్తే మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ లో జరిగిన మంచి ఇన్సిడెంట్ అంటే జాబ్ కోల్పోయారు, వెంటనే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేశారు. ఈవెన్ దో ఈ రోజు కూడా ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తే ఎలా ఆయన త్వరగా వాళ్ళ ఫాదర్ ని ట్రైన్ ఎక్కించి మళ్ళీ ఈ సెషన్ ని ఇన్ టైమ్ లో అందుకని స్టార్ట్ చేసి మీ అందరి కోసం ప్రే చేయడానికి వచ్చారంటే ఇట్స్ నథింగ్ బట్ ద లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ ఇన్ సచ్ వే. అంత బాగా పనిచేస్తుందండి. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ లో మేజర్ గా 3 ఇంపార్టెంట్ లాస్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈస్ థాట్ బికమ్స్ థింగ్స్. సో and second one is what you put your attention on grows stronger in life, and the third one, like attracts like. Yes, wonderful. So Shiva, can you please remove the presentation? Sir, మనం ఇప్పుడు చిన్న యాక్టివిటీ చేద్దాం. ఆల్ రెడీ? మీరంతా రెడీగా ఉన్నారు సార్? సార్ కెమెరాస్ ఆన్ చేసుకున్నారు, వండర్ఫుల్ పీపుల్. సో ఆన్ చేసుకున్న వాళ్ళంతా బ్యూటిఫుల్ పీపుల్, బట్ ఐ వాంట్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దట్ విల్ డూ సమ్ యాక్టివిటీ సార్, సో దట్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అనేది మీ అందరికి తెలుసుకుంటారు. ఓకే సార్, ఇంకా కెమెరాస్ ఆన్ చేసుకున్న వాళ్ళు కన్వీనియన్స్ ప్రకారం అయ్యా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో వండర్ఫుల్. ఎస్, థాట్ బికమ్స్ థింగ్స్ అన్నాం కదా. ఎస్, మీరిద్దరు చేతులు అందరూ ఇట్లా పెట్టండి సార్, ఒకసారి చేతులు రెండు పక్కన. ఎస్, నేను 1 2 3 అంటాను, 3 అయిపోగానే ఇట్లా క్లాప్స్ కొట్టాలండి. ఓకే, 1 2 3. 1 2 3. 1 2 3. ఎస్, గుడ్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఎస్, నేను 1 2 3 అన్నాను. 3 అన్న తర్వాత క్లాప్స్ కొట్టాలి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. సో మీకు ఆ థాట్ అనేది ఉంది కదా, ఆ థాట్ అనేది రియాలిటీలోకి ఎప్పుడు వచ్చింది? నేను 1 2 3 అని చెప్పేసిన వెంటనే నేను క్లాప్ కొట్టాలి అనే థాట్ వచ్చినప్పుడు మాత్రమే మీరు కొడుతున్నారు. సో నేను 1 2 3 చెప్పకపోతే క్లాప్ కొడతారా మీరు ఎవరైనా? కొట్టరు. సో ఆ థాట్ ఎప్పుడైతే మీ మైండ్ లోకి వస్తుందో, అంటే మన మనసులోకి ఒక ఆలోచన వస్తుందో, అప్పుడు మాత్రమే దాన్ని ఆలోచనలోకి తీసుకుంటాం. అలా చూస్తే మనం చూస్తున్న ఇప్పుడు మనం జూమ్ సెషన్ లో జాయిన్ అయిన మన మొబైల్ నుంచి కానీ ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ ప్లస్ మన ల్యాప్టాప్ కానీ, మీరు ల్యాప్టాప్ నుంచి జాయిన్ అయితే ల్యాప్టాప్ కానీ, ఇప్పుడు చూసుకున్న మొబైల్ కానీ, ఇదే ఏమైనా ఇది కొనాలి అనుకున్న తర్వాతే మనం ఈ డివైస్ ని మనం కొన్నాం. జస్ట్ లైక్ దట్ అలా వెళ్ళిపోయి అలా తెచ్చేసుకోలేదు కదండి. సో మనకి ఎప్పుడైతే ఒక ఆలోచన వస్తుందో, అంటే నేను ఈ మొబైల్ శాంసంగ్ మొబైల్లో M33 నేను తీసుకోవాలి అనుకున్నాను. సో అదే కాన్ఫిగరేషన్స్ తో ఉండే ఒక ల్యాప్టాప్ తీసుకోవాలనుకున్నాను, వండర్ఫుల్ ల్యాప్టాప్. సో అప్పుడు ఏ థాట్ అయితే మనకు వస్తుందో దాన్ని మాత్రమే మనం పర్చేస్ చేస్తాం. సో ఫస్ట్ మనకి మైండ్ లో వస్తుంది, తర్వాత అది రియాలిటీలోకి వస్తుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ లో ద ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. ద లా ఆఫ్ అట్రాక్షన్ లో బేసిక్ ప్రిన్సిపల్. మనకి తెలిసినా తెలియకపోయినా మన లైఫ్ లో ఉండే ప్రతిదీ కూడా మీరు గమనించినట్లయితే మన లైఫ్ లోకి అలానే వస్తుందండి. ఫస్ట్ మనకి థాట్ గా జనరేట్ అవుతుంది, తర్వాత అది రియాలిటీలోకి వస్తుంది. సో వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్టివ్ పార్టిసిపేషన్. అండ్ అనదర్ యాక్టివిటీ, ఇంకో దానికి రెడీ అయ్యండి అందరూ, ఇంకొక యాక్టివిటీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ నాగరాజ్ గారు, రాజు గారు. ఎస్,
లెట్ మీ నోట్. నగేష్ నగేష్ సార్, గుప్తా గారు, థ్యాంక్ యూ. సో సెకండ్ వన్ మనం చెప్పుకున్నాం కండి, వేర్ యువర్ అటెన్షన్ గోస్, వేర్ యువర్ ఫోకస్ గోస్, గ్రో స్ట్రాంగర్ ఇన్ అవర్ లైఫ్ కదా. ఎస్, మనం చాలా మంది జిమ్లు చూస్తుంటాం. జనవరి ఫస్ట్ రాగానే మనందరం చాలా మంది మన ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయి, ఎస్ నేను ఈ రోజు నుంచి జిమ్ చేసేస్తా అంటాడు. రెండో రోజు మూడో రోజు నొప్పులు వచ్చిన తర్వాత నాలుగో రోజు నిద్రపోయి కానీలే రేపటి నుంచి చూద్దాం, ఐదో రోజు రేపటి నుంచి చూద్దాం, ఆరో రోజు నుంచి చూద్దాం, అంతే అయిపోయింది. సంవత్సరం మొత్తం ఇంట్లోనే పడుకుంటాడు, జిమ్కి వెళ్ళడు. బట్ మనం ఒక చిన్న ఇది చేద్దాం. సో మనకు తెలుసు కండి, బైసెప్స్ కండలు పండేలా, కండలు పెరగాలంటే మనం ఇలా ఇలా అంటాం కదా. అందరూ ఒకసారి ఇలా అనండి సార్, ఇలా బైసెప్స్. కెమెరాలు కనపడాలి నాకు. గ్రేట్ సార్, కెమెరాలు కనిపిస్తుంది, వండర్ఫుల్. సార్ గుప్తా సార్ మీరు కూడా. సార్ రెడ్మీ నోట్ 10 అంట, నేమ్ తెలియదు సార్, మీరు కూడా బైసెప్స్. ఎస్, బైసెప్స్ అంటున్నాం కదా. ఇప్పుడు నేను బైసెప్స్ చేసేప్పుడు నా ఫోకస్ ఎక్కడ ఉందండి, నా కండలు పెరగడం మీదే ఉంది. ఎస్ కదా, ఎస్ నా కండలు పెరగడం మీద ఉంది. ఎప్పుడైతే నేను నా కండలు పెరగాలి అని చెప్పి నేను బైసెప్స్ చేస్తానో నా కండలు మాత్రం పెరుగుతాయి, అవునా. అది నాకు 6 ప్యాక్స్ వస్తుందండి. బైసెప్స్ చేస్తే 6 ప్యాక్స్ వస్తాయా? రావు. నేను 6 ప్యాక్స్ మీద ఫోకస్ చేస్తే మాత్రమే నాకు 6 ప్యాక్స్ వస్తాయి. లేదా బైసెప్స్ మీద చేస్తే నా కండలు మాత్రం, బైసెప్స్ మాత్రం బాగా పెరుగుతాయి, స్ట్రాంగ్ అవుతాం కదా. ఎస్, ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ లో సెకండ్ ప్రిన్సిపల్ అండి. అంటే మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తామో అది మాత్రం మనకి ఎక్స్పాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ రాజు గారు ఉన్నారు సార్, మీకు మ్యారేజ్ అయిందా? రాజు గారు మీరు అన్మ్యూట్ చేసుకుని ఒక్కసారి, మీకు మ్యారేజ్ అయిందా సార్? అవలేదు సార్. అవలేదు, ఓకే. ఓకే, అమ్మ వాళ్ళు మీరు ఏం జాబ్ చేస్తారు సార్, ఏం చేస్తుంటారు? మెడికల్ రిప్రజెంట్స్. మెడికల్ రిప్రజెంటేటివ్. ఓ గ్రేట్, వండర్ఫుల్. ఏ కంపెనీ సార్? నెక్స్ట్ అడ్మిస్ ఫార్మాస్యూటికల్ సార్. ఓ ఎక్కడ సార్ మీరు? శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం, వండర్ఫుల్ ప్లేస్. సార్ నేను కూడా ఏరియా మేనేజర్, సీనియర్ ఏబిఎం ఆర్పిజి. ఓకే, థ్యాంక్ యూ. సో అమ్మ వాళ్ళు ఉన్నారు, మీరు హడావిడిగా మీరు బయలుదేరారు శ్రీకాకుళం. ఎస్, నేను పలాస వెళ్ళాలి ఈ రోజు ఉదయాన్నే. ఉదయాన్నే బయలుదేరి పలాస చాలా దూరం మనకి, బయలుదేరడం ఉదయాన్నే బయలుదేరిపోదాం అని చెప్పి మీరు లేచారు, చక్కచక్క రెడీ అవుతున్నారు, అది అవుతున్నారు. ఓకే, అమ్మ ఏం చేసిందంటే సడన్ గా మీకు ఒక కాఫీ తెచ్చి ఇవ్వబోయి మీ మీద ఒలికేసింది. ఎలా ఫీల్ అవుతారు మీరు? మీద ఒలికేసింది మీ పైన, అమ్మ తెచ్చిపోతే ఆ హడావిడిలో మన మీద పడిపోయింది. ఏమనుకుంటాం, నేను అసలే పలాస వెళ్ళాలి, ఉదయాన్నే నేను హడావిడి బయలుదేరుతున్నా, అమ్మ ఏమో నువ్వేమో నా మీద పోస్తావు, అమ్మా ఏంటమ్మా ఇది అది ఇది ఇది అని అరిచేస్తాం. అరిచేసి వెంటనే అయితే నేను చక్కచక్క షర్ట్ మార్చేసి ఇంకో చేసుకోవాలి, ఓకే బయటికి వెళ్తాం. అలాగానే బైక్ స్టార్ట్ చేద్దాం అంటే బైక్ స్టార్ట్ అవుతుంది. ఏంట్రా బాబు ఈ బైక్ స్టార్ట్ అవుతుంది, నేను అసలే పలాస వెళ్ళాలి, నేను ఏవో డాక్టర్ ఏమో అపాయింట్మెంట్ ఇచ్చారు, ఈ రోజు పెద్ద ఆర్డర్ ఇస్తానని చెప్పి మీరు రెడీగా ఉన్నారు. బట్ వెళ్దాం అంటే బైక్ స్టార్ట్ అవుతుంది. సరే ఇలా అలా పడి చూసుకుంటే ముందుకెళ్తే మెకానిక్ ఉన్నాడు, చూపించాము, ఒక 10 నిమిషాలు రెడీ చేసిన, అమ్మాయి పర్లేదు బయలుదేరి వెళ్ళిపోదాం అని చెప్పి స్టార్ట్ చేశారు. హడావుడికి స్పీడ్గా వెళ్తున్నారు. సమరోడ్ జంక్షన్ దాటారు. అలాగా మీరు కోటగుమ్మం అక్కడికి వచ్చారు. ఆ రాగానే ఎవరో సడన్ గా వచ్చి ఎదురుకు గుద్దేశారు. ఏమంటారు, వేసుకోద్దాది అంటారు. వాళ్ళ తప్పైనా సరే మన్న అరుస్తారు. అసలే ఉదయాన్నే కాఫీ ఒలికిపోయింది, షర్ట్ మార్చుకున్నాం, ఈ హడావిడిలో వస్తుంటే బండి పనిచిపోయింది, బండి బాగాలేదు కదా అని బాగు చేసుకుని హడావిడికి వెళ్తుంటే ఈడు గుద్దేసి నన్ను అరుస్తున్నాడు అని చెప్పి మనం ఇదవుతాం. సరే ఇదంతా పక్కన పెట్టండి, సరే ఏదైతే అదైంది, నేను అక్కడికి వెళ్ళాలని చెప్పి హడావిడిలో వెళ్తా ఉన్నాం. మొత్తానికి చేరుకుంటున్నాం సార్. వెళ్ళేసరికి డాక్టర్ అపాయింట్మెంట్ 10 గంటలకు ఇచ్చారు, మీరు 10 గంటల 20 నిమిషాలకి వెళ్ళారండి. డాక్టర్ గారు ఇంకెవరండి కాల్స్ మీకు, ఆల్రెడీ 10 అయిపోయింది, ఓపీ స్టార్ట్ అయిపోయింది అంటారు. అనగానే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? రాజు గారు మిమ్మల్ని, మీ ఫీలింగ్? డిసప్పాయింట్ అవుతుంది సార్. డిసప్పాయింట్ అవుతాం. ఈ ఉదయం నుంచి ఇవన్నీ నాకు అన్ని ఎదురే వస్తున్నాయి, ఒక్కటి కూడా మంచి జరగలేదు ఈ రోజు. ఉదయం నుంచి అమ్మేది ఒలికేసింది, సరే కాఫీ ఒలికిపోయిందిలే, బండి బాధైంది, అన్ని బాధలు పడతా కూడా వచ్చాను. నేను వచ్చినా సరే డాక్టర్ వీడు కన్సిడర్ చేయొచ్చు కదా, కాల్ ఇచ్చి ఏదో చేస్తే నాకు బిజినెస్ వస్తుంది కదా, ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది అని చెప్పి సరే అక్కడన్నా కాల్స్ కంప్లీట్ చేసి మళ్ళీ వెనక్కి వద్దాం అనుకుని వెనక్కి వస్తా ఉంటే బండి పంచర్ అయిందండి. మళ్ళీ తోసుకొని వెళ్తే 2 కిలోమీటర్ల తర్వాత ఏదో ఉంది, బండి పంచర్ ఏం చేశారు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు, మొత్తాన్ని బాగు చేసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక ఉదయం ఏదో అమ్మ పని చెప్పింది, అరే ఈ రోజు ఏవో బియ్యం అయిపోయింది అన్న తీసుకుంటామని చెప్పారు. ఈ హడావుల్లో మనం బియ్యం మర్చిపోయి వచ్చేసాం, 10 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. అమ్మే ఉంటది, ఏ మాట ఏమన్నా, ఇంకా నీకు మ్యారేజ్ అవ్వకుండా ఇలా ఉన్నావు, ఇంకా మ్యారేజ్ అయితే అసలు నా మాట వింటావా, అది ఇది అని చెప్పి ఇంకా ఫ్రస్ట్రేషన్ ఇచ్చారు. అవునండి.
అంటే అవును. మన ఉదయం మనం ఏ మైండ్ తో ఉన్నాము, ఫస్ట్ ఒలికిపోయింది కాఫీ, అబ్బా హడావడి హడావడి అంటే ఏదైతే లేదు 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 ఇదవట్లేదు అదవట్లేదు ఇదవట్లేదు అనుకుంటా వెళ్ళేటప్పటికి అన్ని విషయాలు కూడా ఒకదానికన్నా అలానే వస్తుంటాయి. మీరు గమనించుంటే మీ లైఫ్ లో ఎవరైనా సరే, రాజు గారు అని కాదు, నాగరాజు గారు, గుప్తా గారు, నగేష్ గారు అండ్ లక్ష్మణ్ సార్, రాజ మేడం, ఎవరైనా సరే మీరు గమనించండి, మీ లైఫ్ లో ఎప్పుడైతే ప్రాబ్లమ్ గా ఉన్నప్పుడు, ప్రాబ్లం మీద ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు అటువంటి ప్రాబ్లమాటిక్ థింగ్స్ మనకి ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి ఆ రోజులు. అవునా సార్? గమనించారా ఎవరైనా? మన లైఫ్ లో స్టార్టింగ్ ఆఫ్ ద డే ఎలా ఉంటే ఆ రోజు మొత్తం అలాగే గడుస్తుంది. ఇది మనం అవునన్నా కాదన్నా లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్స్ లో ఒకటి అనమాట. సెకండ్, వేర్ యువర్ ఫోకస్ గోస్ దట్ గ్రో స్ట్రాంగర్ ఇన్ లైఫ్. అదే మనం పాజిటివిటీ మీద, ఎస్ అమ్మ ఒలిగిపోయింది, సరే అమ్మ పర్లేదు పర్లేదు అని చెప్పి చక్కగా షర్ట్ మార్చుకున్నాం, ఎస్ నేను వెళ్ళాల్సిన పని ఇది, నేను 10 కల్లా వెళ్తాను, నేను వెళ్ళి డాక్టర్కి ఇట్లా చెప్తాను, నా బిజినెస్ నేను తెచ్చుకుంటాను అనే థాట్ పెట్టుకొని పాజిటివ్ గా ఉన్నారు అనుకోండి. సో మీరు ఒలికిపోయినప్పటికి కూడా మీరు ఏమనుకుంటున్నారు? పాజిటివ్ గా ఉన్నారు. ఎస్ నా పని జరుగుతుంది, పాజిటివ్ జరుగుతుంది అని చెప్పి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనుకుంటూ ఉంటాం రిపీటెడ్ గా. అంటే దాన్ని పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటాం. అలా అనుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే రిజల్ట్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. అలానే మాకు రోజు చాలా చక్కగా స్టార్ట్ అయింది, ఆ రోజు మొత్తం అలాగే హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇది మనకు తెలిసినా తెలియకపోయినా ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఒక భాగం అండి. అర్థమైందా? సో మీ లైఫ్ లో కూడా మీరు ప్రతి రోజుని గమనించండి, ఈ రోజే మొదలు పెట్టండి, ఈ రోజులో కూడా ఈ రోజు హ్యాపీగా స్టార్ట్ అయితే ఈ రోజు మొత్తం హ్యాపీ ఈవెంట్స్ జరుగుతుంటాయి. అంటే మన పాజిటివిటీ ఎంత మనం ఎక్కువ పాజిటివ్ థింగ్స్ మీద పెడతామో అవన్నీ మన లైఫ్ లో జరుగుతుంటాయి. నెగిటివ్ థింగ్స్ మీద పెట్టినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్, అలాంటి సర్కమ్స్టెన్సెస్, అలాగే పీపుల్ మన లైఫ్ లోకి వస్తూ ఉంటారు. సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసినప్పుడు మనం ఎప్పుడైతే ఏదైతే అనుకుంటామో అది యూనివర్స్ మీకు ఇచ్చి తీరుతుంది. దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. సో సెకండ్ ప్రిన్సిపల్ మీకు అర్థమైంది అనుకుంటా, వేర్ అవర్ ఫోకస్ అటెన్షన్ గోస్ దట్ గ్రో స్ట్రాంగర్ ఇన్ అవర్ లైఫ్. మనం పాజిటివ్ థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే పాజిటివ్ థింగ్స్ మన లైఫ్ లోకి వస్తాయి, నెగిటివ్ థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే నెగిటివ్ థింగ్స్ మాత్రమే మన లైఫ్ లోకి వస్తాయి అన్నమాట. సో అలానే థర్డ్ వన్, లైక్ అట్రాక్ట్స్ లైక్. ఎస్, వండర్ఫుల్. లైక్ అట్రాక్ట్స్ లైక్. సరే ఇప్పుడు ఇంతమందికి వెళ్ళింది ఈ జూమ్ లింక్, కానీ మనం మాత్రమే, ఎందుకంటే మనం గ్రోత్ మైండ్ సెట్ లో ఉన్నాం, మన లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం అని అనుకుంటున్నాం, అందువల్ల మాత్రమే మనం ఇక్కడ ఉన్నాం. అంటే మనం ఎప్పుడైతే మనం లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం, మనం గ్రో అవుదాం, ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. అంతే కదండి. మన చిన్నప్పుడు మనం గమనిస్తే స్కూల్లో కూడా అల్లరి చేసే పిల్లలంతా బ్యాక్ బెంచర్స్ లా వెనకే ఒక బెంచ్ లో కూర్చొని ఉంటారు. బాగా చదువుకునే వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోయి నేను ముందు అని చెప్పి ముందు వైపు కూర్చొని ఉంటారు. అలానే మనం గమనిస్తే మన ఫ్రెండ్స్ కూడా మనలానే ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనలాగే ఆ, ఆలోచించే వాళ్ళు, మనలాంటి లైఫ్ ఉండే వాళ్ళే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. అవునా కదా? మన ఫ్రెండ్స్ అంతా మనలానే ఉంటారు దాదాపుగా. సో లైక్ అట్రాక్ట్స్ లైక్. ఈ యూనివర్స్ లో ఉన్న గొప్పతనం, ఈ విశ్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఎలా యద్భావం తద్భావం, ఎలా ఉంటే అలాంటి వాళ్ళే మన లైఫ్ లోకి వస్తుంటారు. సో మనం ఇందాక అనుకున్నాం కదా, అంటే మన లైఫ్ లో చాలా మందికి మనీ కావాలి, మంచి రిలేషన్స్ కావాలి, బిజినెస్ బాగా జరగాలి, హెల్త్ చాలా బాగుండాలి, ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయి. ఎస్, అందరిలా నేను కష్టపడుతున్నా, బట్ నాకెందుకు ఇలా జరుగుతుంది, రిజల్ట్స్ నేను అనుకున్నట్టు ఎందుకు రావట్లా, ఇలా అనుకుంటుంటాం. బట్ మీరు ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని నేర్చుకుని అప్లై చేస్తుంటాం లైఫ్ లో, డెఫినెట్ గా మీకు అనుకున్న రిజల్ట్స్ తప్పకుండా వస్తాయండి. అంటే ఇది మీరు చెప్పేది కాదు, ఇంటర్నేషనల్ గా ద వరల్డ్ రినౌండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఉన్నారు, జాక్ కాన్ఫీల్డ్ అని చెప్పి. ఆయన 30 years డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ యూజ్ చేసుకుని ఆయన ఒక ఫార్ములాస్ కనిపెట్టి సైంటిఫిక్ వేలో టూల్స్ టెక్నిక్స్ చెప్పారండి. ఇవన్నీ యూజ్ చేసినప్పుడు ఎలా ఆయన, అంటే ఆయన ఒక $8,000 పనిచేసేవాళ్ళు అనమాట. సంవత్సరానికి $8,000 వచ్చేవి ఆయన. అటువంటి ఆయన ఒకేసారి మిలియనీర్ అయిపోయారండి. అంటే మిలియన్ అంటే 10 లక్షలు, $10 లక్షల చెక్ ఒక్కసారిగా ఆయనకి ఇవ్వబడింది. ఎందువల్ల అంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేశారు. ఎస్, మనం ఇంకా ఫర్దర్ గా అవి నేర్చుకోవచ్చు. థర్డ్ వన్, లైక్ అట్రాక్ట్స్ లైక్ లో ఎటువంటి వాళ్ళైతే మనం ఇష్టపడతాం అటువంటివి మన లైఫ్ లోకి వస్తుంటాయి. అండ్ మోర్ ఓవర్, శివ ప్రెజెంటేషన్ ఎప్పుడైతే మనం పాజిటివ్ థింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం, పాజిటివ్ థింగ్స్ వస్తాయి, నెగిటివ్ థింగ్స్ మీద చేసినప్పుడు అదే నెగిటివ్ థింగ్స్ వస్తాయి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క బేసిక్. ఎస్. సో ఈ 3 పాయింట్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను ఎఫెక్టివ్ గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. సో ఇక్కడ చూస్తే పిల్లవాడు రాళ్ళన్నీ పేర్చున్నాయి, బట్ రాళ్ళన్నీ కలిపిన ఒక మంచి అందమైన కార్ తయారు చేసి అనే థాట్ వచ్చింది, అదే అక్కడ రియాలిటీలోకి వచ్చింది. అలానే ఆ బామ్మగారు ఉన్నారు, ఎలానో అలా కుప్పలుగా పోసి అమ్ముకొని ఉండొచ్చు ఆవిడ డ్రై ఫ్రూట్స్ అన్ని, అంటే జీడిపప్పులు కానీ బాదం పప్పులు అన్ని కనిపిస్తున్నాయి అక్కడ. కానీ ఆవిడ ఏం చేసిందంటే క్రియేటివ్ గా ఒక
మేకలా పేర్చినప్పుడు అటువైపుకి వెళ్ళే వాళ్ళందరినీ అది అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు ఆవిడ సేల్స్ బాగా పెరుగుతుంది. అంటే ఆవిడకి ఒక థాట్ వచ్చింది, ఇలా కాదు ఒక ప్రెజెంటేషన్ టైప్ లో పెట్టి ఇచ్చేసినప్పుడు బాగా వస్తుందని. అలానే మీరు గమనించి ఉంటే ఒక లాయర్ కావాలన్నా ఒక డాక్టర్ కావాలన్నా ఫస్ట్ నేను అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు తర్వాతగా దాన్ని స్టెప్ తీసుకొని వాళ్ళ డాక్టర్ కావడం లాయర్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. మన లైఫ్ లో కూడా మనం ఏం అవ్వాలి అనుకుంటే అదే అదే అవుతూ ఉంటాం అనమాట. సో సెకండ్ నెక్స్ట్ నెక్స్ట్ మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, మన బైసెప్స్ పెరగాలి అనుకున్నప్పుడు మన ఫోకస్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే అది ఏదవుతుంది. ఎస్, దిస్ వండర్ఫుల్ థింగ్ అండి, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ థాట్ బికమ్స్ థింగ్స్. ఎస్, మన మైండ్ లో ఏదనుకుంటే అది మనం థాట్ గా రిలీజ్ చేస్తామండి. ఆ రిలీజ్ చేసిన థాట్ ఈ యూనివర్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆ దానికి సంబంధించిన ఆపర్చునిటీస్, దానికి సంబంధించిన పీపుల్, దానికి సంబంధించిన సర్కమ్స్టెన్సెస్, దానికి సంబంధించిన సిచ్యువేషన్స్ అన్ని మన లైఫ్ లోకి వస్తూ ఉంటాయి. లైఫ్ లోకి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటామో ఒక సిస్టమేటిక్ వేలో యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ రిజల్ట్ కనిపిస్తుందో ఎస్ ఐ అచీవ్డ్ ఇట్, నేను అనుకున్నది నేను సాధించానని చెప్పి ఆ సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది. ఎస్, ఇదంతా చాలా ఈజీ అండి. చాలా మంది మనం చిన్నప్పటి నుంచి అనేక విషయాల్లో మనం ఎన్నో సాధించుంటాం. బట్ రీసెంట్ పాస్ట్ లో చాలా మంది మనం అనుకుంటున్నాము ఒకసారి అనుకున్నది జరగట్లేదు. అంటే ఎస్, ఈ థాట్ రిలీజ్ చేయడము, ఈ అట్రాక్ట్ చేయడము, ఈ ఆపర్చునిటీస్ తీసుకోవడం, యాక్షన్ తీసుకోవడం, ఇవన్నీ ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే ఒక మెంటర్ అండర్లో జరుగుతుందో, అంటే ఒక మెంటర్ ఉంటే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా అప్లై చేయాలి, ఏవేవి టూల్స్ ఉంటాయి, ఏ టెక్నిక్స్ ఉంటాయి, ఎప్పుడు ఏది యూజ్ చేస్తే మీకు కావాల్సిన దాన్ని ఈ యూనివర్స్ నుంచి అబర్డెంట్ గా మీరు పొందగలుగుతారనే విషయాలు చెప్పడానికి ఒక మెంటర్ అంటూ అవసరం. ఎస్, మేము మెంటర్షిప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. నేను పెద్దరాజ్ సార్. ఇఫ్ యు ఆర్ రెడీ, ప్లీజ్ జాయిన్ దిస్ వండర్ఫుల్ కోర్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, మనం ఎప్పుడైతే మైండ్ లో ఒక థాట్ అనుకుంటామో దాన్ని రిజల్ట్ వచ్చేదాకా మనకు కొన్ని సిస్టమాటిక్ వేస్ లో మనం మెంటర్షిప్ చేస్తాం. సో దట్ యూ విల్ గెట్ ద డిజైర్డ్ రిజల్ట్స్. అంటే మీకు ఏది కావాలి అనేది వాటిని సంపాదించడం కోసం, అంటే మీరు అట్రాక్ట్ చేసుకోవడం ఈ బడ్ యూనివర్స్ నుంచి, ఇవి మెంటర్షిప్ యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, సో సెకండ్ వన్, వేర్ అవర్ అటెన్షన్ గోస్ స్ట్రాంగర్ అన్నాం. ఎస్, బైసెప్స్. ఇక్కడ చూస్తే బైసెప్స్ పెరగాలని ఎక్సర్సైజ్ చేసినప్పుడు బైసెప్స్ మాత్రం పెరుగుతాయి, వేరస్ సిక్స్ ప్యాక్ పెరగదు. ఎప్పుడైతే మన ఫోకస్ దేని మీద ఉంటుందో, అటెన్షన్ దేని మీద ఉంటుందో అది మాత్రం గ్రో అవుతుంది. ఇందాక అనుకున్నాం మనం ఎప్పుడు అయ్యయ్యో ప్రాబ్లం, నాకు టైం లేదు, నాకు ఇలా అయింది అలా అయింది అనుకున్నప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూనే ఉన్నాయి వరుస పెట్టి. వేరస్ మనం పాజిటివ్ గా ఆలోచించినప్పుడు ఆ పాజిటివ్ థింగ్స్ అనేవి మన లైఫ్ లోకి వస్తూ ఉంటాయి. నెక్స్ట్, సో మీరు గమనించి ఉంటే మనకి శ్రీకాకుళం అంటే నియర్ బై సముద్రం ఉందండి. సో అక్కడ ఉప్పు నీరంతా కలిపి ఒకే చోట ఉంటుంది. మీరు గమనించి ఉంటే ఈ సీ వాటర్ అంతా ఒక చోటకు వస్తుంది, అడవులన్నీ ఒకే చోట ఉంటాయండి. నల్లమల ఫారెస్ట్ అంటాము, అలా చిత్తూరులో చిట్టడవులు ఉంటాయి. ఇటువంటివన్నీ ఒక చోటే ఉంటాయి. బొగ్గు గనులన్నీ సింగరేణి క్యాలరీస్ తెలిసిందే మనకి. సో ఎడార్లు కూడా ఒకే చోట ఉంటాయి. సో ఇలా ఎప్పుడైతే లైక్ అట్రాక్ట్స్ లైక్, మన ఫ్రెండ్స్ అంతా ఒకేలా ఉంటాం, మన ఫ్రెండ్స్ అంతా అల్లరి చేసే ఫ్రెండ్స్ అంతా ఒక చోట ఉంటారు, బాగా చదువుకునే వాళ్ళంతా ఒక చోట ఉంటారు. ఇలా లైక్ అట్రాక్ట్స్ లైక్, ఈ యూనివర్సే చెప్పిందండి. నేను మీరు ఎప్పుడైనా సరే మీరు గమనించండి, మీ ఫ్రెండ్స్ కూడా మీలానే ఉంటారు. వండర్ఫుల్. సో నెక్స్ట్, ఎప్పుడైతే మనం పాజిటివ్ థింగ్స్ థింక్ చేస్తామో, ఎస్ శివ, ఇఫ్ యూ స్టే ఫోకస్డ్ ఆన్ గుడ్ అండ్ పాజిటివ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ అట్రాక్ట్ ద సేమ్. అంటే మీరు గుడ్ అండ్ పాజిటివ్ థింగ్స్ మాత్రమే మీ లైఫ్ లోకి అట్రాక్ట్ చేస్తారు అనమాట. ఎస్, నేను ఈరోజు ఈ మంత్ నేను ఇన్సెంటివ్ ఒక 1,00,000 రూపాయలు సంపాదించాలనుకున్నాను. ఎప్పుడైతే అనుకున్నానో దానికి తగ్గట్టు నేను ప్రిపరేషన్ చేసుకుని ఎస్ దానికి తగ్గ యాక్షన్ తీసుకుంటానో అప్పుడు రిజల్ట్ రావడం మొదలు పడుతుంది. సో యూ విల్ ఆటోమేటిక్లీ అట్రాక్ట్ గుడ్ అండ్ పాజిటివ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. వేరే ఇఫ్ యూ ఫోకస్ ఆన్ నెగిటివ్ అండ్ బ్యాడ్ థింగ్స్, యూ విల్ అట్రాక్ట్ ద సేమ్. లాక్ అండ్ నెగిటివిటీ అండ్ అట్రాక్ట్ ద సేమ్. అంటే నాకు ఇది లేదు, నేను 1,00,000 రూపాయలు కావాలి 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 అని కూర్చుంటే రాదండి. అంటే మీరు దేని మీద ఫోకస్ కావాలి, దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. కావాలంటే మీరు ఏం చేయాలి, యాక్షన్ మీద ఫోకస్ చేయొచ్చు. సో నెగిటివిటీ మీద, ల్యాక్ మీద ఫోకస్ చేస్తే అటువంటివి మనం అట్రాక్ట్ చేస్తాం వితౌట్ యువర్ నాలెడ్జ్ అనమాట. అంటే మీకు తెలియకుండా కూడా అవే అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, అండ్ మోర్ ఓవర్, ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఫ్యూచర్ విత్ ఎవ్రీ సింగిల్ థాట్ అండి. ఎస్, వండర్ఫుల్ అండి ఇది. అంటే మీ థాట్ ఏదైతే ఉంటుందో ఆ థాట్ మీకు కావాల్సిన ఫ్యూచర్ ని మీరు క్రియేట్ చేసుకోగలరు.
సార్ ఎలా సార్ అంటే ఎస్, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను బై దిస్ ఇయర్ ఎండ్ నేను ఒక 5 lakhs 10 lakhs సంపాదించాలి నా బ్యాంక్ అకౌంట్ లో అనుకుంటాను. ఆ 10 lakhs నా బ్యాంక్ అకౌంట్ లో ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను దానికి తగ్గట్టు నేను నా హలో యా ఐఎమ్ ఆడిబుల్ సార్. నా బ్యాంక్ అకౌంట్ 10 lakhs ఉండాలనుకుంటున్నాను. నా బ్యాంక్ అకౌంట్ 10 lakhs ఉండాలనుకున్నప్పుడు నా థాట్స్ ఎలా ఉంటాయండి? ఎస్, నేను చేయాల్సిన స్టెప్ 1 2 3 4 ఎలా చేయాలి అనేది నేను ఒక ప్లాన్ చేసుకుంటాను. ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి నాకే రిసోర్సెస్ ఉన్నాయి, నేను 10 lakhs సంపాదించడానికి అనేది చూస్తాను. సో ఆల్వేస్ నేను పాజిటివ్ థింగ్స్ ని చూస్తున్నా చూడండి. సో నాకేం రిసోర్సెస్ ఉన్నాయి, నేను ఎలా బాగా చేయగలను, నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు, నేను ఏ బిజినెస్ చేయాలా లేకపోతే ఇంకా ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా, సో దట్ నేను ఇయర్ ఎండింగ్ కల్లా నేను నా 10 lakhs నా బ్యాంక్ లో ఉంటాయని చెప్పి ఎప్పుడైతే ఇవి యాక్షన్ తీసుకుంటూ మొదలు పెడతానో ఆటోమేటిక్ ఆ 10 lakhs అనేది అక్కడ బ్యాంక్ లో ఉంటుందండి బై ఇయర్ ఎండ్. సార్ ఎలా కుదురుతుంది సార్ అంటే ఎస్, ఇది కుదురుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 lakhs ఉండకపోవచ్చు, కానీ 9,50,000 అయినా ఉంటాయండి. మీరు గమనించి చూడండి, మీరు ఎప్పుడైతే ఈ పాజిటివ్ థాట్ ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో ఆటోమేటిక్ గా మీరు అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీ ఫ్యూచర్ ని క్రియేట్ చేసుకోవడం కోసం ఒక వండర్ఫుల్ సింగిల్ థాట్ చాలండి. ఇఫ్ యూ ఫీల్ ఎక్సైటెడ్, ఎంథూసియాస్టిక్ అండ్ ప్యాషనేట్ అండ్ హ్యాపీ, జాయ్ఫుల్, అప్రిషియేట్, అబండెంట్ టు అట్రాక్ట్ వాట్ యు వాంట్. మీరు ఎప్పుడైతే ఏది కావాలి అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఎంథూసియాజం తో ఉండండి, ప్యాషనేట్ గా ఉండండి మీరు చేసే పని మీద, హ్యాపీగా ఉండండి అండ్ జాయ్ఫుల్ గా ఉండండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ప్రతిరోజు ఓ విషయం జరుగుతూ ఉంటుంది, మన అమ్మ లేదా మన ఇంట్లో పిల్లలు వాటర్ తెచ్చిచ్చారు, ఇచ్చినప్పుడు ఓ థ్యాంక్ యూ సో మచ్ డియర్ అని చెప్పి అంటాం. అంటే మనకి ఇవన్నీ కొత్తగా ఉంటాయి, థ్యాంక్ యూ చెప్పాలా అది ఇది అని చెప్పి. ఎస్, మీరు థ్యాంక్ యూ, వండర్ఫుల్, యువర్ సూపర్ కిడ్, ఇట్లా అప్రిషియేట్ చేయడం చూడండి. సో వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ మీరే చూస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో ఎప్పుడు అప్రిషియేట్ చేయం జనరల్ గా, మనకున్న దాని గురించి మనం గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వం సహజంగా. ఎప్పుడైతే మీరు గ్రేట్ఫుల్ ఫీల్ అయ్యి మీరు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఉంటారు, యూనివర్స్ నుంచి మీకు అన్ని మంచి థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ ఫీల్ బోర్డ్, స్ట్రెస్డ్, యాంగర్ అండ్ రిసెంట్ఫుల్ అండ్ జలస్, ఎప్పుడైతే మీరు అలా ఫీల్ అవుతారో మీరు కూడా అదే అట్రాక్ట్ చేస్తారండి. మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉన్నప్పుడు అటువంటి థింగ్స్ మనకి లైఫ్ లోకి వస్తుంటాయి. వేరే సాడ్ గా, జలస్ గా, అంటే వీడు గ్రో అయిపోయినాడా, నేను అలా చేస్తాను నాకెందుకు రావట్లా, ఇలా జలసీ ఫీల్ అయినప్పుడు అలాంటి థింగ్స్, షేమ్ఫుల్ గా ఫీల్ ఉండు, బర్స్ట్ అవుట్, అంటే జనరల్ గా చాలా మందిని కోపడుతూ ఉంటాం. కోపడినప్పుడు మనకు కూడా అటువంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది ఆ రోజులో, అర్రే ఎందుకురా నేను వాడిని కోపడ్డా, దానివల్ల ఏదో జరిగిందా అనే అలా విషయం కూడా మనం అనుకుంటూ ఉంటాం. సో ఇటువంటివన్నీ మీ లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసుకొని, సార్ మీరు ఇన్ని చెప్పారు సార్, పాజిటివ్గా ఉండాలంటున్నారు, అట్రాక్ట్ చేయాలంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు, మరి ఎలా ఇవన్నీ ఉండడం ఎలా? నేను అనుకుంటున్నాను సార్ పాజిటివ్ ఉండాలి, నేను బట్ ఉండలేకపోతున్నా, నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి, నెగిటివ్ థింగ్స్ వచ్చేస్తున్నాయి, ఇట్లాంటి మీరు అనుకుంటున్నారు. కానీ అవి చేయడానికి మనకి ఒక వండర్ఫుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయండి లా ఆఫ్ అట్రాక్షన్ లో. అవి ఎప్పుడైతే మనం నేర్చుకొని పర్ఫెక్ట్ గా అప్లై చేస్తామో డెఫినెట్ గా మనం ఆ యాక్షన్ టేకర్ అవుతాము, ఈ అబండెంట్ యూనివర్స్ నుంచి మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్, ఎస్, వెన్ యూ ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్ యూ విల్ మేనిఫెస్ట్ వాట్ యు వాంట్. మీకు ఏది కావాలన్నప్పుడు దాని మీద ఫోకస్ చేసి మీరు అది అట్రాక్ట్ చేసుకుంటారు. వెన్ యూ ఫోకస్ ఆన్ వాట్ యు డోంట్ వాంట్ యూ మేనిఫెస్ట్ ద సేమ్. యాక్చువల్ మనకు వద్దు అన్న దాని మీద ఫోకస్ చేస్తే చాలా మంది అనుకుంటూ ఉంటారండి, మనం చూసుంటే మన ఇళ్లలో చాలా మందికి బీపీ కానీ షుగర్ కానీ ఇట్లా ఉంటూ ఉంటాయి. వాళ్ళని చూసుకున్నప్పుడు అమ్మో బీపీయా, అమ్మో బీపీ రావద్దు, బీపీ రావద్దు, బీపీ రావద్దు అంటే ఆటోమేటిక్ కొంతకాలం తర్వాత బీపీ వచ్చేసి ఉంటుంది ఆటోమేటిక్. ఏంటంటే మీకు బీపీ వద్దు 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 అనే థాట్ రిలీజ్ చేస్తున్నారు, బట్ యూనివర్స్ కి ఎలా అర్థమవుతుంది అంటే ఓకే బీపీ గురించి ఆలోచిస్తున్నాడా, ఓకే తదాస్తు బీపీ తీసేసుకోండి. షుగర్ గురించి ఆలోచిస్తూ షుగర్ వద్దు షుగర్ వద్దు షుగర్ వద్దు అంటూ ఉంటే షుగర్ వచ్చేస్తుందండి. మీరు గమనించండి, చాలా మంది మన లైఫ్ లో మన ఫ్యామిలీస్ లో కానీ వీళ్ళలో కానీ ఎవరైతే నెగిటివ్ గా ఆలోచించుకొని ఇదైతే అది సహజంగా వచ్చేస్తుంటుంది అనమాట. సో మనకి మరీ కావాలి మరీ కావాలి 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 అంటే ఎస్, నేను ఆల్రెడీ నేను సంపాదించేసాను ఎదురు ఉన్నప్పుడు మాత్రం యూనివర్స్ అనేది మీకు తదాస్తు అంటుంది, మీరు అలాంటివి అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. సో మోర్ ఓవర్ ఇప్పుడు ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఏమన్నాడంటే లా ఆఫ్ గ్రావిటీ తెలుసు కదండి అందరికి, గురుత్వాకర్షణ శక్తి, భూమి గురుత్వాకర్షణ శక్తి తెలుసా? ఎస్, వండర్ఫుల్. సో అంటే
మన వస్తువు ఏదైనా సరే మనం పైకి వేస్తే అది ఖచ్చితంగా కిందకే వస్తుంది, ఎందుకంటే భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. సో భూమి ఎప్పుడైతే ఇలా అట్రాక్ట్ చేస్తుంటుంది, సో అటువంటిప్పుడు అతను ఏమన్నాడంటే నేను నమ్మను అని చెప్పాడు. అరే చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం కదా ఫిజిక్స్ లో, అది ఉంటుంది ఖచ్చితంగా అంటే, లేదు లేదు ఇది ఉండదు అని చెప్పి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి కిందకి దూకాడండి. అరే ఎందుకు అలా దూకాడంటే, కిందకి దూకితే కిందకు ఉంటాడా, కిందకి వెళ్తాడా పైకి వెళ్తాడా? నాగరాజు గారు, ఆయన కిందకి వెళ్తాడా పైకి వెళ్తాడా? సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకి దూకాడు, కిందకి వస్తారు గురు. కిందకి వస్తాడు, కిందకే వచ్చాడండి. ఇక పైకి వెళ్ళిపోలేదు, ఎందుకంటే అక్కడ పెద్ద ఇసుక ఇది ఉంది దిబ్బ, ఇసుక దెబ్బ మీద పడ్డాడు, చిన్న చిన్న దెబ్బలు తగలాయి. ఓకే. సో ఏదైనా సరే గురుత్వాకర్షణ శక్తి ఉంది లేదు అని నమ్మిన నమ్మకపోయినా, న్యూటన్ యాపిల్ కింద పట్టడం చూసి ఓకే దీన్ని గురుత్వాకర్షణ శక్తి ఉందని అప్పటి నుంచి ఒక లాని ప్రతిపాదించాడు తప్ప అంతకు ముందు లేదండి. ఉంది కదా, గురుత్వాకర్షణ శక్తి భూమికి ఎప్పుడు ఉంది. కాకపోతే న్యూటన్ అనే ఆయన జస్ట్ ఆ యాపిల్ పండు కింద పట్టడం చూసి దాన్ని ప్రతిపాదించాడు, ఎస్ గురుత్వాకర్షణ శక్తి ఉంది, దానికి ఒక సైంటిఫిక్ ఫార్ములా ఇచ్చాడు. Whereas ఎలా అయితే ఈ గురుత్వాకర్షణ శక్తి ఎప్పటి నుంచో ఉందో, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఎప్పటి నుంచో అలానే ఉందండి యూనివర్స్ లో. మనం నమ్మండి నమ్మకపోండి, ఇది ఖచ్చితంగా ఇది జరుగుతుంది. లా ఆఫ్ కర్మ, కర్మఫలం అనుభవించాలని చాలా మంది చెప్తుంటారు కదండి. లా ఆఫ్ కర్మ అంటే ఈ యూనివర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ లాస్ ఉంటాయి, ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి అది జరుగుతూ ఉంటుందండి. సార్ అవును సార్, నాకు లా ఆఫ్ కర్మ, లా ఆఫ్ ఇది అన్ని ఉన్నాయి. And moreover, law of attraction is also in action, whether you believe it or not. ఇలానే ఎలా అయితే మన లా ఆఫ్ గ్రావిటీ, లా ఆఫ్ ఫిజిక్స్ పనిచేస్తుంటాయో, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇలానే పనిచేస్తూ ఉంటుంది. తప్పకుండా అది మనం నమ్మాలి. సార్ నేను నమ్మను అన్నా సరే, మా ఫ్రెండ్ నమ్మను అన్నా సరే గురుత్వాకర్షణ శక్తి పనిచేసింది, వాడు కిందే పడ్డాడు. సో అలానే లా ఆఫ్ అట్రాక్షన్ నేను నమ్మను సార్ అంటే, ఎస్ అది పనిచేస్తుంటుంది, మీరు నమ్మినా నమ్మకపోయినా. మీ లైఫ్ లో మీరు గమనించుంటే ఖచ్చితంగా ఇది పనిచేస్తూనే ఉంటుంది. అండ్ ఈ యూనివర్స్ అనేది యాక్షన్ టేకర్స్ మాత్రమే బ్లెస్ చేస్తుందండి. ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో వాళ్ళు మాత్రం కావాల్సిన దాన్ని పొందుతారు అనమాట, విశ్వ విజేతలు అవుతారు. మనం సార్ చెప్పారు ఆల్రెడీ, గాడ్ ఆఫ్ క్రికెట్ ఆయన కూడా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేశారు. అది తెలిసి కానీ తెలియక కానీ, అప్పటికి ఆయన తెలిసి ఉండకపోవచ్చు, బట్ ది లా ఉంది, ఇది పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే అప్లై చేసామో మనకు కావాల్సిన సక్సెస్ మనం పొందొచ్చు. ఎస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు పెద్దరాజు సార్ మనకి ఇక్కడ ఒక లింక్ షేర్ చేశారు. సో మీ డీటెయిల్స్ ఒకసారి ఇస్తే ఫర్దర్ సెషన్స్ కానీ మంచి సెషన్స్ ఇటువంటి ఉన్నప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తాము. సో ప్లీజ్ ఫిల్అప్ దిస్ ఫామ్ సార్. ఒక 2 minutes టైం తీసుకొని మీ నేమ్ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే మీకు వండర్ఫుల్ సెషన్స్, ఇటువంటి వండర్ఫుల్ సెషన్ ఎప్పుడు జరిగినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మీరు జాయిన్ అయ్యి మీ లైఫ్ లో మంచి విషయాలు నేర్చుకోవడానికి వీటికి హెల్ప్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ టు అప్డేట్ యువర్ డీటెయిల్స్ సార్. థర్డ్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్, ఎవరైతే కంప్లీట్ చేశారో కంప్లీటెడ్ అని. థ్యాంక్ యూ. కంప్లీట్ చేసే వాళ్ళు కంప్లీటెడ్ అని, ఎస్. ఈ డీటెయిల్స్ అన్ని మీకు సింపుల్ డీటెయిల్స్ ఉంటాయండి, అవన్నీ ఫిల్అప్ చేసినప్పుడు సో మీకు చాట్ బాక్స్ లో ఉంటుంది సార్. శ్రీనివాస్ సార్, చాట్ బాక్స్ లో మన పెద్దరాజ్ సార్ అప్డేట్ చేశారు, చూడండి సార్ ఒకసారి. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ ఒకటి అప్డేట్ చేయొచ్చు. ఎస్ ఓపెన్ అవుతుంది సార్ అది ఆల్రెడీ. అందులో చాలా సింపుల్ డీటెయిల్స్ ఉన్నాయి సార్. మీ నేమ్, మొబైల్ నంబరు, మీ ప్రొఫెషన్, ఎక్కడి నుంచి, మీ ప్రొఫెషన్, ఇవి జస్ట్ 3 డీటెయిల్సే. సో కంప్లీట్ అవగానే జస్ట్ కంప్లీటెడ్ అని పెట్టండి సార్ ఒక్కసారి. డన్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నగేష్ సార్. సో ఇటువంటి వండర్ఫుల్ సెషన్ జాయిన్ అయ్యి ఇవి నేర్చుకోవడానికి డాక్టర్ సులేఖ మ్యామ్, సులేఖ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్.
ఎవరైతే ఫిల్అప్ చేయాలి ఇమీడియట్ గా ఒక 2 minutes కూడా అవసరం లేదు సార్, 1 minute నాకు తెలిసి. ఫాస్ట్ యాక్షన్ టేకర్స్, గుడ్, గ్రేట్. సో యూనివర్స్ కూడా యాక్షన్ టేకర్స్ మాత్రమే బ్లెస్ చేస్తుందండి. దెన్ రాజు గారు, థ్యాంక్ యూ, వండర్ఫుల్ సార్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యాక్షన్ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. సార్ నేను నమ్మను అన్న సరే ఇది పనిచేస్తుంది, నమ్ముతా అన్నది పనిచేస్తుంది, ఎప్పుడు అది యాక్షన్ లోనే ఉంటుంది. సో మీరు అట్రాక్షన్ చూడండి, ATTRACTION. అట్రాక్షన్ లో లాస్ట్ లో ఉండే పదం కూడా చూడండి, యాక్షన్ ఉంటుందండి. గమనించండి, అక్కడ యాక్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు యాక్షన్ తీసుకుంటారో, ఇటువంటి వండర్ఫుల్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ సెషన్ జరిగింది. ఇలాంటి కోర్స్ జాయిన్ అవుదాం అనుకున్నారా? యాక్షన్ తీసుకోండి, అప్పుడు మీకు యూనివర్స్ అబండెంట్ గా అన్నిటిని ఇస్తుంది. సో విత్ దిస్ ఐ హ్యాండ్ ఓవర్ సెషన్ టు పెద్దిరాజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ సెషన్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, జస్ట్ ఒక 5 to 10 minutes లో మనం సెషన్ అనేది కంప్లీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఈ రోజు మనం ఒక క్లారిటీ అనేది వచ్చింది. వాళ్ళందరూ కూడా ఏ విధంగా గొప్ప వాళ్ళు అయ్యారు, దాన్ని ఏ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ యూటిలైజ్ చేసుకున్నారు, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏ విధంగా ఎటువంటి ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది, అసలు మనం ఏ విధంగా థింక్ చేయాలి, సో ఎలాంటి మైండ్ సెట్ తో ఉండాలి, సో అన్ని కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది. బట్ ఏ ఒక్క రోజులోనో ఏ 1 hour లోనో మనకి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు ఫ్రెండ్స్. ఒక స్టూడెంట్ ఒక డాక్టర్ గా కానీ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కానీ, లేదా ఒక IAS IPS అవ్వాలన్నా కానీ ఆల్మోస్ట్ మనకు ఒక 15 నుంచి 18 years అనేది కంప్లీట్ నాలెడ్జ్ అనేది షేరింగ్ జరిగితేనే ఒక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే మనం ఏది చూసినా కానీ, ఒక విత్తనాన్ని కానీ మనం నాటినా కానీ మొక్క ఈ ఫ్రూట్ రావడానికి కూడా టైం పడుతుంది. అలానే పెళ్ళైన తర్వాత పిల్లలు రావాలన్నా కానీ దానికి ఒక సర్టెన్ పీరియడ్ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం దాన్ని రియల్ లైఫ్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఫ్రెండ్స్. మనం మారాలంటే గనక దానికి ఒక ప్రాపర్ కన్సిస్టెంట్ లెర్నింగ్ అనేది ఎక్కడైతే ఉంటుందో 100% అక్కడ మనకి రిజల్ట్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. సో మరి అలాంటి లెర్నింగ్ తో పాటు మనము ఎర్నింగ్ చేయాలంటే గనక ఒక ప్రాపర్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. బట్ ఇలాంటి లెర్నింగ్ చేయాలంటే మనకు ఫస్ట్ గా ఎక్కువగా నెగిటివ్ వస్తుంది, నేర్చుకోవాలా. అది నిజంగా ఎప్పుడు లెర్నింగ్ చేయాలంటే మనం స్టూడెంట్ గా చదువుతున్నప్పుడు కాదండి. నిజంగా అందరూ కూడా తెలివైన వాళ్ళు లెర్నింగ్ ఎప్పుడు ఆపేస్తారంటే గనక చదువు అయిపోయిన తర్వాత. బట్ తెలివి అయిన వాళ్ళండి, తెలివి ఉన్న వాళ్ళు కాదు, తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే గనక చదువు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ యొక్క లెర్నింగ్స్ ని పెంచుకుంటారండి. సో రకరకాల మెంటర్స్ ద్వారా, సక్సెస్ఫుల్ పీపుల్ ద్వారా లెర్నింగ్స్ ని కంటిన్యూ చేస్తారండి. అలా ఎప్పుడైతే కంటిన్యూ చేస్తారో లెర్నింగ్ ని, లైఫ్ లాంగ్ లెర్నర్ గా ఉంటారో, దే బికమ్ ఎక్స్ట్రాడినరీ ఎర్నర్స్ అండి. మనకి సో మన యొక్క ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్న నిత్య విద్యార్థిగా, నిత్యం అంటే కంటిన్యూస్ అండ్ లైఫ్ లాంగ్ విద్యార్థిగా ఉండే వాళ్ళే విజయం సాధిస్తారండి. 100% అండి. ప్రతిదీ కొత్త విషయమేనండి. సో ఉన్న వాళ్ళే విజయం సాధిస్తారని ఆయన ఒక మంచి మెసేజ్ అనేది ఇస్తున్నారు మన యూత్ కి. 60% ఆఫ్ పాపులేషన్ యూత్ అండి. సో అలాంటి మన ఇండియాలో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ఒక యంగ్ ఎనర్జెటిక్ గా ఇటువంటి సమయం ఇది ఏంటంటే, ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో 3 stages ఉంటాయండి. ఫస్ట్ 1 to 25 అనేది కంప్లీట్ గా స్టూడెంట్ ఏజ్, మనం లెర్నింగ్ ఉంటాం. నెక్స్ట్ 25 to 50 అనేది కంప్లీట్ గా ఎర్నింగ్ స్టేజ్ అనమాట. సో వర్షాకాలంతో పోలుస్తాం. ఫస్ట్ దాన్ని మనం శీతాకాలంతో పోలుస్తామండి. బట్ వర్షాకాలం ఏమవుతుందండి, వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు ఏమొస్తుందండి, వాన వస్తుంది. వాన అంతా ఏం చేస్తామండి, పెద్ద పెద్ద బ్యారేజీలు కట్టి వాటిని మనం స్టోర్ చేసుకుంటాం. ఎందుకు? ఫ్యూచర్ అవసరాల కోసం. మనం కూడా రియల్ లైఫ్ లో అదే ఫాలో అవ్వాలండి. ఇప్పుడు మనం ఎర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి బాగా సంపాదించి మనం గనక సేవ్ చేసుకుని, ఇన్వెస్ట్ చేసుకుని దాని యొక్క మల్టిపుల్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే స్టేజ్ ఏంటండి, ఎండాకాలం. ఎండాకాలం అంటే ఏంటండి, సో 50 నుంచి 75 ఏజ్ లో మనకి రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంటాయి, పిల్లల మ్యారేజ్లకి వాటికి ఖర్చు. ఆ టైంలో మనం హ్యాపీగా వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఎర్నింగ్ స్టేజ్ లో మనం బెటర్ గా చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ఎండాకాలం అనేటువంటి 3rd స్టేజ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే అండి. మరి అలాంటి లెర్నింగ్ ప్రోగ్రామ్ ని మేమిద్దరం కూడా మా యొక్క రియల్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ తోటి డిజైన్ చేయడం జరిగింది. దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలియజెప్పడానికి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా ఫ్రెండ్స్. ఎస్
సో దిస్ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ అనేది 30th నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఈ కోర్స్ అనేది డైలీ 7:45 to 8:45 ఉంటుంది. సో డైలీ మనము నేర్చుకుంటాం. దాన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్లాసెస్ కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకి యూట్యూబ్ లో కూడా చాలా చాలా నాలెడ్జ్ దొరుకుతుంది, బట్ ఎక్కడా కూడా మనం నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ ఎవరు కూడా మనం ఇవ్వరండి. సో కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్ గా నాలెడ్జ్ ఇవ్వడానికి కాదండి వచ్చింది, కంప్లీట్ గా మీ ఏ ఏరియాలో అయితే మీరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఐడెంటిఫై చేసి దానికి కావాల్సినటువంటి సొల్యూషన్ ఇవ్వడం ద్వారా ఇక్కడ ప్రాక్టికల్ క్లాసెస్ డిజైన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్, సో మరి ఇటువంటి కోర్స్ ని నేర్చుకోవడానికి మనం వండర్ఫుల్ బోనసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. బోనసెస్ అనేది కూడా మేజర్ గా యాక్షన్ టేకర్స్ కోసం అండి. ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో వాళ్ళకి ఇంకా బెటర్ గా బెనిఫిట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ బోనస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అండి, మీరు ఎక్కడ ఏ ట్రైనింగ్, ఏ లా ఆఫ్ అట్రాక్షన్ మెంటర్ దగ్గరికైనా వెళ్ళండి, వాళ్ళు మంచిగా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తారు, కానీ ఎక్కడ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చెప్పరు. చెప్పినా కానీ చాలా ఛార్జ్ చేస్తారు. బట్ ఇక్కడ మాత్రం రిజల్ట్ రావాలంటే 100% మనకి ఫస్ట్ ఫోకస్ అనేది మనీ అండి. సో ఆ మనీ మీద మేము ఇక్కడ ఫోకస్ చేయింది. నేను ఆల్మోస్ట్ 15,000 పెట్టి నేను నేర్చుకున్నటువంటి కోర్స్ ని ఇక్కడ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతారో, రిజల్ట్ ఓరియంటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, యాక్షన్ టేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లీట్ గా ఫ్రీగా ఇవ్వడం కోసం ఈ ఒక్క బ్యాచ్ కి మాత్రమే మేము అందిస్తున్నామండి. 100% దీనికి గనక మీరు గనక జాయిన్ అయితే 100% మీ లైఫ్ లో చేంజ్ వచ్చింది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 15 years నుంచి జాబ్ చేస్తున్నా అండి. చాలా మనీ అనేది సేవ్ చేశానండి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదండి. ఆ సేవింగ్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నారు కనుక అదే విషయం కనుక నాకు ఒక 15 years కనుక బ్యాక్ కనుక నాకు తెలుసుంటే ఈ రోజు నా బ్యాంక్ అకౌంట్ లో 100% ఒక 50 lakhs ఎక్స్ట్రాగా మనీ అనేది నేను జనరేట్ చేయగలిగేవాడిని అండి. సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల నేను దాన్ని పొందలేకపోయాను ఫ్రెండ్స్. అలానే మీరు కూడా ఇంకా తక్కువ ఏజ్ లో కనుక చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ తీసుకోవచ్చండి. 100% ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ క్లాస్ విన్న తర్వాత అండి. సో అది కంప్లీట్ గా మీకు 15,000 వర్త్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ టెక్నిక్ అండ్ EFT అండి. మేజర్ గా హెల్త్ పరంగా కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ ఓపెన్ టెక్నిక్ అనేది మన రాజేష్ సార్ గారు కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు. దాంతో పాటు EFT, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్, రెండు కూడా కంప్లీట్ గా ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ రెండింటి కాస్ట్ ఒక్కొక్కటి 5,000 అండి, 10,000 కాస్ట్ అండి సెపరేట్ గా నేర్చుకోవాలనుకుంటే ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ 25,000 వర్త్ ఫుల్ మనకి కంటెంట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెస్ టు వెల్త్ క్లబ్ 1 month and 6:15 to మార్నింగ్ 7 AM. సో ఎందుకంటే మనం మార్నింగ్ అనేది ఎంత ఎనర్జెటిక్ గా ఉంటామో 100% ఆ రోజంతా కూడా అంత ఎఫెక్టివ్ గా వర్క్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. సో మరి అలా అంటే ఇక్కడ నేర్చుకున్న దాన్ని మనం మార్నింగ్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటే గనక రిజల్ట్ రావడం జరుగుతుందండి ప్రతి ఒక్కరికి కూడా అండి. రీసెంట్ గా ఒక ఆయన కూడా ఆయన జాబ్ లో ప్రమోషన్ రావడం జరిగిందండి. ఏంటంటే లెర్నింగ్ చేస్తున్నాడు, ఎర్నింగ్ లో గ్రోత్ అనేది రావడం జరిగింది. దానికి కూడా ఫ్రీగా 1 month ఆల్మోస్ట్ 3,000 వర్తబుల్ క్లాస్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఫాస్ట్ యాక్షన్ టేకర్స్ ఉంటారో దే ఆర్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 4th, రిజల్ట్ ఓరియంటెడ్ అఫర్మేషన్స్ అండ్ మనీ మెడిటేషన్స్ అండి. ఇక్కడ రిజల్ట్ రావాలంటే కనుక 100% ఎఫెక్టివ్ అఫర్మేషన్స్ ఉంటాయండి. దాంతో పాటు మనీ పొందాలంటే కనుక దానికి కూడా మనీ మెడిటేషన్స్ ఉంటాయి. మెడిటేషన్ మనం ఇక్కడ నేర్చుకుంటాం ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ సీక్రెట్ అన్ని కూడా ఉన్నటువంటి బుక్ PDF ని మనకు అందించడం జరుగుతుంది. దాన్ని కూడా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ మనీ బ్యాక్ కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి. ఈ అన్ని కోర్సులు జరిగిన తర్వాత ఈ ప్రోగ్రామ్ మీకు వర్తబుల్ కాదు, మీకు ప్రాఫిటబుల్ గా అనిపించలేదు అంటే కనుక మీరు కట్టిన అమౌంట్ ను కూడా మీకు మనీ బ్యాక్ ఇవ్వడానికి కూడా వీఆర్ రెడీ అండి. సో అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నాం అంటే కనుక మేము నేర్చుకున్నాము, రిజల్ట్ తీసుకున్నాము, ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ఏ ఒక్కరైనా కూడా 100% దీని నుంచి రిజల్ట్ తీసుకున్న తర్వాతనే మాకు మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మరి ఇలాంటి కోర్స్ ని మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దీన్ని ఎంత ఛార్జ్ చేయొచ్చండి? 5,000, 10,000, 20,000? ఒక్కసారి చాట్ బాక్స్ లో కూడా అందరూ కూడా మీరు టైప్ చేస్తే దీని యొక్క ఫీజును కూడా మీకు
మీకు సపోర్ట్ అయ్యే విధంగా మీరు ఎంత తక్కువలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా మేము కంప్లీట్ గా మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ ఇట్స్ నాట్ ఏ మనీ ప్లాట్ఫామ్ అండి. వీఆర్ హ్యావ్ వెరీ గుడ్ గ్రాడ్ గ్రేస్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అండి. మా యొక్క వాల్యుబుల్ టైం ని ఇక్కడ పీపుల్స్ రిజల్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇస్తున్నాం. సో ఇట్స్ నాట్ ఏ గెయినింగ్ మనీ ఫ్రమ్ యువర్ పాకెట్ అండి. వీ వాంట్ టు గివ్ వాల్యూ టు యువర్ లైఫ్ బెటర్ దాన్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఎవరు అందరూ కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. సో మరి ఆల్మోస్ట్ 25,000 28,000 వర్తబుల్ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ దిస్ మచ్ ఫ్రీ బోనస్ ఉన్న దాటికి మనం ఎంత చార్జ్ చేయొచ్చు ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. 5,000 10,000 1,000 మీ ఇష్టం. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా చాట్ బాక్స్ లో టైప్ చేస్తారు. జస్ట్ 1 minute లో క్లోజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అందరూ కూడా ఒకసారి టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎస్ గ్రేట్ అండి. 10,000 నాగరాజు గారు సూపర్. రిమైనింగ్ అండి అందరూ కూడా ఒక్క 1 minute టైం 5,000. గ్రేట్ అండి సూపర్. గ్రేట్ అండి. అందరూ కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయడం జరిగింది. సో 10,000 అన్నారు, 5,000 అన్నారు, 5,000 అన్నారు. ఐ థింక్ 5,000. గ్రేట్ అండి. అందరూ కూడా 5,000 అంటున్నారు. సూపర్ అండి. సో మనం ఈ యొక్క ఫీజ్ ని మనం రివీల్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎస్ గ్రేట్ అండి. సో ఇంత వండర్ఫుల్ ప్రోగ్రామ్ ని మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి వీఆర్ రాజేష్ బాబు గారు అండ్ మీ బోత్ వీఆర్ గివింగ్ ఆఫరింగ్ దిస్ కోర్స్ ఫర్ 10,000 రూపీస్ అండి. సో దిస్ వర్త్ వచ్చేసరికి 10,000 రూపీస్. సో ఎందుకంటే కనుక ఈ 10,000 రూపీస్ అనేది చాలా తక్కువ అండి. సో బట్ అలాంటి తక్కువ అమౌంట్ కూడా మేము ఇంకా ఆల్మోస్ట్ 50% తగ్గించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే వీ నీడ్ యాక్షన్ టేకర్స్, రిజల్ట్ ఓరియంటెడ్ పీపుల్ అండి. ఓకే అండి. సో 50% మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. 4,999 అండి. ఎంతమంది జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్? ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సో 10 days లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ అండ్ 5 days ఫైనాన్షియల్ ఫ్రీడమ్ క్లాస్ ఇంక్లూడింగ్ ఈఎఫ్టి ఓపెన్ టెక్నిక్ అన్ని కూడా అండి. మనీ పరంగా, వెల్త్ పరంగా, కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా, రిలేషన్షిప్ పరంగా ఏ ఏరియాలో మీరు గ్రో అవ్వాలనుకుంటున్నారు, ప్రజెంట్ ఉన్న స్టేజ్ నుంచి ఇంకా బెటర్ గా వెళ్ళాలనుకుంటున్నారో సో ఆ స్టేజ్ కి వెళ్ళడానికి మా ఇద్దరి సపోర్ట్, మా ఎక్స్పీరియన్స్, మై నాలెడ్జ్ అండ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అన్ని కూడా మీకు ఈ సెషన్ ద్వారా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంతమంది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారో చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. ఫాస్ట్ అండి. లాస్ట్ 2 minutes లో మనం క్లోజ్ చేసుకుందాం. మీ డౌట్స్ కూడా ఉన్నా కూడా తీసుకుందాం. నెక్స్ట్ అండి, మేము పెట్టామండి, చాలా మనీ పెట్టాం. సో ఎందుకంటే వీఆర్ ద బెస్ట్ లెర్నింగ్ నాలెడ్జ్ తీసుకోవడం జరిగింది. ఆ నాలెడ్జ్ ను కూడా మీకు కంప్లీట్ గా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. సో నేను ఇంకా వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ ఆఫర్ ని మీకు ఈ రోజున ఎవరైతే యాక్షన్ టేకర్స్ ఉంటారో రెడీగా వాళ్ళందరి కోసం నేను ఈ రోజు మంచి ఆఫర్ ని ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇలాంటి చక్కటి ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్లాస్ ని చాలా అతి తక్కువ నామినల్ ఫీజ్ తోటి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో జస్ట్ టుడే ఆఫర్ అండి, జస్ట్ 999 అండి. సో 999 రూపీస్ అంటే 90% డిస్కౌంట్ తోటి ఈ ప్రోగ్రామ్ ని 15 days ఇన్ని బోనసెస్, బెనిఫిట్స్ మీకు అందించడం జరుగుతుంది. సో ఏంటంటే కనుక వీఆర్ డిసైడింగ్ ఇట్ ఇస్ నాట్ ఏ మనీ ఎర్నింగ్ ప్లాట్ఫామ్, ఇట్స్ కంప్లీట్లీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని మేము డిసైడ్ చేసుకుని ఇంత తక్కువకి మేము ఇస్తున్నాం. ఎందుకంటే కనుక ఎవరైతే యాక్షన్ టేకర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఇంతటి తక్కువ ప్రైస్ కి మేము అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. జస్ట్ 999 అండి. బట్ మూవీకి వెళ్తే మనకు 500 రూపీస్ ఖర్చు అవుతాయి. జస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దీన్ని వినొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చేంజెస్ అవ్వచ్చు అన్ని ఏరియాస్ లో కూడా. ఎందుకంటే చాలా మంది ఈ రోజున చాలా ప్రాబ్లమ్స్ తో ఉంటాం, బయట ఎవరికి చెప్పుకోలేం. కానీ ఇలాంటి మంచి సెషన్స్ కి అటెండ్ అవ్వడం ద్వారా రియలైజేషన్ రావచ్చండి ఫ్యామిలీ లైఫ్ లో కానీ ఎక్కడైనా కానీ. మీ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా యూజ్ అవుతుందండి. సో వాళ్ళు కూడా మంచి పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండొచ్చు. ఎప్పుడైతే పేరెంట్స్ ఆర్ గుడ్ లెర్నర్స్ అయితే కనుక వాళ్ళ నుంచి కూడా పిల్లలు నేర్చుకుంటూ ఉంటారండి 100%.
సో మరి దీన్ని గనక మీరు ఇది నెక్స్ట్ బ్యాచ్ కి అయితే గనక 100% ఇది 1999 అండి. సో ఆల్మోస్ట్ 2000 వర్తబుల్ కి మేము ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ బ్యాచ్ కి మాత్రం జస్ట్ 999 మాత్రమే మేము చార్జ్ చేస్తున్నాము. సో వీఆర్ నీడ్ యాక్షన్ టేకర్స్ అండ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ పీపుల్ త్రూ రిజల్ట్స్ త్రూ దిస్ లా ఆఫ్ అట్రాక్షన్. సో దీన్ని గనక మీరు ఆర్ యూ రెడీ టు స్టార్ట్ దిస్ లా ఆఫ్ అట్రాక్షన్ జర్నీ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ కనుక రెడీగా ఉంటే కనుక చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో రైట్ యాక్షన్ టేకర్స్ ఆర్ ద మోర్ మనీ మేకర్స్ ఇన్ ద యూనివర్స్ అండి. సో యూనివర్స్ కూడా అనంతమైనటువంటి సంపదతోటి నిండి ఉంది. బట్ దాన్ని మనం అట్రాక్ట్ చేయాలంటే 100% మనకి ఏం కావాలండి? దానికి కావాల్సిన టూల్స్ అండ్ టెక్నిక్ కావాలండి. ఓకే, సో ఈ రోజు మన దగ్గర 20 లక్షల వర్తబుల్ కారు ఉన్నా కానీ దానికి ఓపెన్ చేయడానికి కీ లేకపోతే దాని యొక్క యూసేజ్ అనేది జీరో అండి. సో మనం మనీ ఎంత ఎర్న్ చేయాలనే ఆలోచన ఉన్నా కానీ దాన్ని ఎర్న్ చేయడానికి కావాల్సినటువంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో మనం లేవంటే గనక వీఆర్ ఆల్సో బికమ్ ఏ పూర్ ఎర్నర్స్ బట్ నాట్ మోర్ ఎర్నర్స్ అండి. ఇఫ్ యూ వాంట్ బికమ్ మోర్ ఎర్నర్స్ వీ షుడ్ టేక్ ఎ రైట్ యాక్షన్ టేకర్స్. రైట్ యాక్షన్ టేకర్స్ ఆర్ ద మనీ మేకర్స్. గ్రేట్ అండి, యు ఆర్ గ్రేట్ లెర్నర్ అండి. సూపర్ టు బికమ్ ఎక్స్ట్రాడినరీ ఎర్నర్స్. సో మీరు గనక రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ మీరు యూస్ చేయొచ్చండి. రాజేష్ బాబు గారి నేమ్. సో 9177-200-300 అండి. సో ఆ నెంబర్ కి మీరు ఇమీడియట్ గా 999 అమౌంట్ అనేది చేయడం ద్వారా ఇక్కడ 100% మీరు యాక్షన్ తీసుకుంటే 100% మీ లైఫ్ లో చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా నామినల్ ఫ్రీజ్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మనీ పే చేస్తారో అప్పుడే మీ మైండ్ అనేది ఫోకస్ వెళ్తుందండి. ఎక్కడైతే ఫోకస్ వెళ్తుందో అక్కడే మీరు గ్రో అవుతారు ఫ్రెండ్స్. ఓకే అండి, చాలా నామినల్ ఫీజు. అగైన్ ఐఎమ్ సేయింగ్ 9177-200-300 ఫోన్ పే ఆర్ గూగుల్ పే. సో గనక మీరు ఫ్రీ అమౌంట్ అనేది సెండ్ చేసి గనక స్క్రీన్ షాట్ పెడితే ఇమీడియట్ గా మీకు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అందరికి కూడా ఐఎమ్ గివింగ్ టు దట్ రాజేష్ బాబు గారు. ప్లీజ్ టేక్ ఓవర్ సెషన్ సార్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ గురించి కానీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎవరైతే లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారో అనుకుంటున్నారో వాళ్ళు జస్ట్ నామినల్ ఫీ 999 పే చేసి ఈ కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. ఎస్ సార్, ఎందుకు ఇంత తక్కువగా పెట్టారంటే నేను పెద్దరాజు సార్ నేర్చుకునేటప్పుడు మా సార్ ఒకటే చెప్పారు, అంటే మోర్ దాన్ 1 మిలియన్ పీపుల్ నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నా అని చెప్పి మాకు యాజ్ ఎ బ్యాచ్మేట్ మేము నేర్చుకున్నప్పుడు సార్ చెప్పినప్పుడు ఏంటంటే ఇది ఎక్కువ మందికి వెళ్ళాలి. అంటే వన్స్ అపాన్ టైం రిచ్ పీపుల్ మాత్రమే నేర్చుకున్న లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు కామన్ పీపుల్ కూడా ఎలా నేర్చుకోగలుగుతారు? ఎప్పుడైతే వాళ్ళకి రీచ్ లో ఉంటుందో అప్పుడు మాత్రమే ఇది హ్యాపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం తక్కువ ఫీజులో పెట్టినప్పుడు, సార్ ఇంత తక్కువ ఫీజులో ఎందుకు పెడతారు అని మీరు అనుకోవచ్చు. మేము మా సార్కి చెప్పిన మాట ఏంటంటే ఎస్, మనము ఒకళ్ళ లైఫ్ కి హెల్ప్ చేసినప్పుడు, వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవడానికి, వాళ్ళు బెటర్ గా అవడానికి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు మన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారండి. సో మనీ అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసేది 999 కాదండి, మీ టైం. ఎవ్రీ అవర్ 1 అవర్ ప్రీషియస్ టైం ని మీరు ఇన్వెస్ట్ చేసి ఎప్పుడైతే మీ లైఫ్ లో యూజ్ చేసుకొని వాటిని ఉపయోగించుకుంటారో ఆటోమేటిక్ గా మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు ఎస్, అప్పట్లో పెద్దరాజు సార్, రాజేష్ బాబు సార్ చెప్పారు నేను జాయిన్ అయ్యాను, నేను లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఇట్స్ మోర్ దాన్ వర్త్ ఆఫ్ మెనీ ల్యాక్స్. ఎప్పుడైతే మేము మా లైఫ్ లో ఇప్పుడు ఓపెన్ ఈఎఫ్టీ టెక్నిక్ ఒకటి ఉంది, నేను పర్సనల్ గా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. అందులో ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు ఆ నంబర్ ఆల్రెడీ చాట్ బాక్స్ లో పెట్టారు, 9177-200-300. గూగుల్ పే ఆర్ ఫోన్ పే ఉంది. సో చేసిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ ని సేమ్ నంబర్ కి మీరు వాట్సాప్ చేసినట్టయితే మిమ్మల్ని ఒక గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సు ఈ మంత్ బై 30th నుంచి స్టార్ట్ అవుతుంది. సో దట్ ఎప్పుడైతే యాక్షన్ టేకర్స్ ఉంటారో వాళ్ళే ఈ యూనివర్స్ బ్లెస్ చేస్తున్నారు ఆల్రెడీ అనుకున్నాం. మీరు ఇప్పటి వరకు వచ్చారు, వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఈ కోర్స్ ఫీ ఇంకా పెరగచ్చు, 1999 అని మేము అనుకుంటున్నాం. బట్ బికాస్ ఆఫ్ ద బెస్ట్ పాసిబుల్ వేస్, అంటే ఇంత మంచి బోనసెస్ ఇచ్చి చేసినప్పుడు వీ కెన్ గెట్ మోర్ అండ్ మోర్ పీపుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆల్రెడీ మేము వీ డిడ్ గుడ్ బ్యాచెస్ అండ్ మంచి మంచి రిజల్ట్స్ కూడా వచ్చిన పీపుల్ ఉన్నారు. వాళ్ళని కూడా సెషన్స్ లో మీకు పరిచయం చేస్తాం. ఎప్పుడైతే మీరు ఇది జాయిన్ అవ్వాలనుకుంటారు ఇమీడియట్ గా 9177-200-300 ఈ నంబర్ కి మీరు గూగుల్ పే, ఫోన్ పే చేయొచ్చు. సో ఈ చేసే లోపల నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను రీసెంట్ గా May 26 హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందండి. అయినప్పుడు డాక్టర్ అంటే నాకు లక్కీగా లైఫ్ సేవ్డ్, బట్
స్పైన్ లో 2 డిస్క్లు కంప్రెస్ అయినాయి అనమాట. డాక్టర్ ఏం చెప్పారంటే ఒక 2 months పడుతుంది, మీ బెడ్ రెస్ట్ నుంచి బయటికి రావడం కుదరదు అని చెప్పారు. సో నేనేం చేశానంటే ఓపెన్ టెక్నిక్ ఒకటి ఉంటుంది, అంటే అది హీలింగ్ టెక్నిక్ అనమాట. నేను ఓపెన్ టెక్నిక్ యూజ్ చేసి నేను ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలని చెప్పి నేను నేను నేర్చుకున్న పద్ధతులన్నీ నేను ఫామ్ చేసుకుని వాటిని అప్లై చేయడం, వాటిని ప్రాక్టీస్ చేయడం చేశానండి, ఈఎఫ్టి అండ్ ఓపెన్. సో దట్ విత్ ఇన్ 20 days లోనే నేను జాయిన్ బ్యాక్ మై డ్యూటీస్. జనరల్ గా ప్రైవేట్ జాబ్లు అంటే ఎలా ఉంటాయి, ఒకసారి వెళ్ళినప్పుడు ఒక 10 రోజులు సెలవు ఇచ్చారంటే ఎప్పుడు జాయిన్ అవుతాం, లేకపోతే నువ్వు మాని, ఇలాంటి పనులు మనం వింటూ ఉంటాం. ఇటువంటిప్పుడు మనం 20 days లో నేను 2 నెలలు పడుతుందని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. అరే 20 days లో ఎట్లా జరిగింది ఇది అని. ఎస్, ఇది జస్ట్ నాకు ఎవరో చెప్పుంటే నేను ఎక్స్పీరియన్స్ చేసాను, ఓకే అవునా అయి ఉండొచ్చు అనుకునేవాడిని. బట్ నేను నా లైఫ్ లో జరిగినప్పుడు నేను ఎప్పుడైతే అప్లై చేసానో అప్పుడు నేను నమ్మడం మొదలుపెట్టా. మేబీ అప్పటికి నేను ఓపెన్ హీలరే, బట్ నాకు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మాత్రం నేను స్ట్రాంగ్ బిలీవర్ అయ్యాను అనమాట. సో ఎప్పుడైతే మీరు కూడా ఇటువంటి లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ వీటిలో జాయిన్ అయ్యి మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం, ఎస్ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు డెఫినెట్లీ యూ జాయిన్ దిస్ వండర్ఫుల్ కోర్స్ అండి. సో ఇంత మంచి కోర్సు ఇంత తక్కువలో మీకైతే రాదు. మీరు ఎక్కడైనా మీరు చూస్తే ఇట్ మే కాస్ట్ మోర్ దాన్ 10,000, 20,000. కొన్ని ఇంటర్నేషనల్ కోర్సెస్ అయితే ఈవెన్ మేము దగ్గర సార్ నేను లెర్నింగ్ కోసం మోర్ దాన్ 2 lakhs ఖర్చు పెట్టాం అనమాట ఈ వండర్ఫుల్ సైన్స్ నేర్చుకోవడం కోసం. సో అటువంటిది మీకు 999 లో వస్తుంది విత్ ఆల్ బోనసెస్, అంటే ఇట్స్ అ గాడ్ గివెన్ గిఫ్ట్. సో ఈ రోజు అయితే ఎవరు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరూ ఈ నంబర్ కి ఇమీడియట్ గా ఒకసారి గూగుల్ పే ఆర్ ఫోన్ పే చేసి మీరు మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని అడగచ్చు, దీని గురించిన కోర్స్ గురించి కానీ టెన్యూర్ గురించి ఇంకా ఏమైనా. మీరు ఎవరైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు అడగచ్చు సార్. నాగరాజు గారు, రాజు గారు, కానీ నగేష్ గారు. ఎనీ సజెషన్స్ మీరు ఏమైనా ఇంకా వేరే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏవైనా కూడా అండి, జస్ట్ 1 or 2 minutes మాట్లాడితే గనక సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఒక లెర్నింగ్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ మోటో. ప్లీజ్ ఎవ్రీవన్ కెన్ టాక్ ఫర్ 1 or 2 minutes. ఈవినింగ్ సార్ వినపడుతుంది సార్, సౌండ్ వస్తుంది. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ నాగరాజు గారు, వెల్కమ్. అదే యాక్చువల్ మీరు చెప్పింది బాగుంది, మంచి కాస్ట్ కూడా చాలా తక్కువ, బెస్ట్. ఎందుకంటే మేము ఆల్రెడీ మీరు మీరే నేను ప్రదర్శన సభ్య దగ్గరికి వెళ్ళా. బట్ ఇదే వేరే మీకు అబ్బనాగి సార్ దాన్ని వేరే కూడా కోచింగ్ ఉన్నా. బట్ మైండ్ పవర్ ఉంది కదా సార్ దగ్గర, నరేంద్ర గారు ఆయన దగ్గర ఉంటాను సార్. ఎక్సలెంట్ సార్, బాగుంది. బట్ ఆ టైంలో కొంచెం నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ నేను జాయిన్ అవుతుంది మీ కోచింగ్ మళ్ళీ పక్క అంటే టైం వేరే బెంగళూరు వాళ్ళు ఉంది ఆ సిట్టింగ్స్ లో, అందుకే సార్ నేను డైరెక్ట్ సేలింగ్స్ లో ఉన్నాను నేను, అందుకే మీ లింక్ ప్రతిదీ వస్తుంది సార్ నాకు. పెద్దరాజు గారు మీరు ఎప్పుడు వచ్చిన పక్క వస్తుంది ప్రతిదీ. మనకంటే నరేంద్ర ఎవరు చెప్పారంటే పెద్దరాజు గారు సార్ ఇలాగ నాకు లింక్ వస్తుంది, దాని నుంచి ఎలా ప్రతిదీ వస్తుంది సార్ అని చెప్పని. కానీ థర్డ్ అప్పుడు ప్రిన్సిపల్ సార్, ఎక్సలెంట్ సార్, లైక్ అప్పుడు ఇప్పుడు అట్రాక్ట్ మీరు లైక్. చాలా ఇంప్రూవ్ అవ్వరు సార్. ఎక్సలెంట్ మైండ్ పవర్ ఎక్సలెంట్ చెప్తున్నారు, మంచి ఫస్ట్ క్లాస్ సెక్షన్ సార్. నేను స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని లింక్ వస్తుంది, బట్ వద్దాం అనుకుంటే టైం కుదురుతుంది. సండే కాబట్టి ఉందంటే డాడీ బయటకు వెళ్ళిపోతుంటాం మేము అలాగా. బట్ ఇప్పుడు మీట్ అవ్వలేదు సార్. ఎక్సలెంట్ సార్, నేను చూస్తాను మాక్సిమం చూసి సార్. ఆల్ ఆర్ లైక్ మైండెడ్ పీపుల్, సో ఆల్ వీఆర్ అట్రాక్టింగ్ లైక్ మైండెడ్ పీపుల్ అండి. థర్డ్ లా ఆఫ్ అట్రాక్షన్, లైక్ అట్రాక్ట్ లైక్. వీఆర్ లైక్ మైండెడ్ పీపుల్, విల్ అట్రాక్ట్ లైక్ మైండెడ్ పీపుల్. సార్ ఎస్. ఓకే, ఇంకెవరైనా షేర్ చేసుకుంటారండి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ?